రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈరోజు మన యొక్క వీడియోలో మీ అందరికీ తెలుసు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా రెండు రాష్ట్రాలలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి యొక్క అంటే ఫైనల్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఫైనల్ ఎగ్జామ్స్ వాటి యొక్క షెడ్యూల్ను కూడా ఇటీవల కాలంలో ఈరోజు మనం చూసాం. సోషల్ మీడియాలో కూడా కొంత సమాచారం అనేది తెలిసింది. ఇక్కడ విద్యాశాఖ ఫైనల్ డేట్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ని ఫైనల్ డేట్స్ సంబంధించినటువంటి ఉత్తర్వులని ప్రతిపాదనని ప్రభుత్వానికి తెలియపరిచిందని ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకి కొంతవరకు నూతనంగా టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి సుమారు సమయ వ్యత్యాసం ఒక 90 రోజులు ఉండాలని వాళ్ళు ఎక్కువ మొత్తంలో విజ్ఞప్తి చేసుకున్నారు. ఆ విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని ఒకవేళ వాళ్ళ డేట్స్ కనుక తీసుకున్నట్లయితే ఒక 60 to 90 డేస్ మధ్యలో మనకు షెడ్యూల్ అని రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ప్రతిపాదన. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఎక్స్టెండ్ అయినా రిమైనింగ్ ఒకవేళ జూలై నుంచి స్టార్ట్ అయినా కూడా మీ అందరికీ ఉపయుక్తం అవ్వడం కోసం మన వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ ఏదైతే ఉందో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ పైన మీకు ఎంసీక్యూస్ దృష్ట్యా కంప్లీట్గా లింకప్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఈరోజు కూడా మన యొక్క మిత్ర బృందం చెప్పిన ప్రతిపాదన మేరకి సార్ ఈరోజు ఒక టాపిక్ మన జాగ్రఫీని ఉద్దేశించి మన రీసెంట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా వ్యవసాయాన్ని పరిగణలో తీసుకుని ప్రశ్నలు ఏమైతే జరిగింది. రైట్ సార్, పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి గతంలో మన ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం. సార్ ఇక్కడ ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి మన టెట్ ఫార్మాట్లో కూడా ప్రశ్నలు వచ్చినవి. అక్కడ వ్యవసాయానికి సంబంధించిన పాఠ్యాంశం 9th క్లాస్లో ఉంటుంది, 6వ తరగతి ఎకానమీలో ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో ఉన్న మొత్తం జనాభా దృష్ట్యా సుమారు అత్యధిక మొత్తంలో ఒక 65.8% పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా, సుమారు ప్రత్యక్షంగా ప్లస్ పరోక్షంగా కలుపుకున్నట్లయితే సుమారుగా ఒక 70% వరకు జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉండడం, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం పైన కీలక పాత్ర వహిస్తూ ఉండడం, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా ఉన్నటువంటి మన యొక్క వ్యవసాయ రంగం పైన ప్రశ్నలు అనేవి లేవనెత్తడం జరుగుతుందనేటటువంటి ప్రతిపాదనలో కనిపిస్తుంది. రైట్ సార్, ఎస్ రమేష్ గారు, రైట్ బాయ్. చూద్దాం, ఒక 2 డేస్లో క్లారిటీ వస్తుందని చెప్పేసి మనకు తెలిసిపోతుంది ఆ యొక్క డేట్స్ ఎక్స్టెన్షన్ విషయంలో, అది గమనించే ప్రయత్నం చేద్దాం. మిత్రమా, సమయ వ్యవధి పెరిగినా సమయ వ్యవధి తగ్గినా కూడా మీ దగ్గర సమాచారం ఉంది, మీరు 100% ప్రజెంటేషన్ ఇస్తారు, ఆ కాన్ఫిడెన్స్తో ఉండండి, తప్పకుండా మీరు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం తక్కువ సమయం ఉన్నా ఎక్కువ సమయం ఉన్నా కూడా మిత్రమా మీ దగ్గర ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు, మీరు సన్నద్ధమయ్యారు కాబట్టి మీ దగ్గర ఉన్న సమాచారం ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, ఒత్తిడికి లోనవ్వద్దు. మన దగ్గర ఎంత సమాచారం అయితే ఉందో అంత సమాచారాన్ని తీసుకుపోయి ఎగ్జామినేషన్ హాల్లో నేను ప్రజెంటేషన్ ఇస్తాను అనేటటువంటి ధోరణితో ఈ చివరి మూమెంట్లో ఈ చివరి కాలంలో మీరు చదివే ప్రయత్నం చేయండి, తప్పకుండా వెల్ ప్రజెంటేషన్ ఇస్తారు. రైట్ సార్, ఎస్. గమనించండి మిత్రమా, ఈరోజు వన్స్ గమనిస్తే ఎస్ సౌండ్ ఈజ్ క్లియర్, వాయిస్ క్లియర్గా ఉందా సార్? వాయిస్ క్లియర్గా ఉంది మిత్రమా సార్? నా దగ్గర అయితే వాయిస్ క్లియర్ ఉంది మిత్రమా. ఎస్, క్లియర్ సార్, రైట్ సార్. వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా, ఈరోజు మన యొక్క వీడియోలో 9వ తరగతి పాఠ్యాంశమైనటువంటి వ్యవసాయము, దాంతోపాటుగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉన్న పాఠ్యాంశము, ఈ వ్యవసాయం అనే పాఠ్యాంశానికి ఇంటర్లింక్ చేసుకొని మనకి శీతోష్ణపై ఆధారపడి, నేలలపై ఆధారపడి, నీటి వనరులపై ఆధారపడి వ్యవసాయ రంగం కొనసాగుతుంది. వీటిని ఇంటర్లింక్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయ రంగం పైన కొన్ని ప్రశ్నలతో ఈ టాపిక్ అంతా కవర్ చేసేటట్టు చూసుకుంటాం. రైట్ సార్, ఇక రేపటి నుండి జాగ్రఫీని 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా టాపిక్ ఒక్కొక్క టాపిక్కి కొన్ని క్వశ్చన్లు తీసుకొని టాపిక్ వైజ్గా సుమారు ఒక 200 to 250 ప్రశ్నలతోటి మొత్తం జాగ్రఫీని కవర్ అయ్యేటట్టుగా మీకు క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంటర్ అయిపోయిన తర్వాత అంటే జాగ్రఫీ అయిపోయిన తర్వాత హిస్టరీ అయిపోయిన తర్వాత సివిక్స్, ఇలా వరుస క్రమంలో చేసుకుంటూ పోయే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అది గమనించండి, అతి తొందరలోనే మిత్రమా. ఎస్ చంద్రశేఖర్ గారు, తొందరలోనే అప్లోడ్ చేస్తాను మిత్రమా పీడిఎఫ్ అనేది. మీకు అన్ని రకాల పీడిఎఫ్ కూడా హ్యాండ్ అవుట్ చేస్తాను మన యొక్క కోర్సులో, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కానీ ఈ టెస్ట్ సిరీస్లో కూడా కానీ. రిమైనింగ్ ఒక చిన్న నోటిఫికేషన్ మిత్రమా, నిన్న మనం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకున్నాం. స్టేట్ వైజ్ మొత్తం కూడా సుమారుగా గ్రాండ్ టెస్ట్ని అందరూ కూడా ఉపయుక్తం చేసుకున్నారు. మ్యాక్సిమం వీలైనంత వరకు మన యాప్లో ఉన్నవాళ్ళు, మన కోర్సులో ఉన్నవాళ్ళు. ఇంకా కొంతవరకు మిత్రులందరూ మా యొక్క ప్రిపరేషన్లో మిత్రులు సార్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్లో ఇంకా చివరి దశలో ఉన్నాం, కొంత సమయం తీసుకొని మేము ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామనే నేపథ్యంలో ఉన్నారు. నేను ఇచ్చినటువంటి 160 టాప్ క్వశ్చన్ మార్క్స్ ఏదైతే ఉందో ఆ యొక్క 160 ప్రశ్నలతో ఉన్నటువంటి ఆ యొక్క బేస్డ్ ఆన్ ద సిలబస్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ని ఇప్పటికీ అన్లాక్ చేసి పెట్టాం. ఫ్రీ టెస్ట్ మీరు అందరూ రాసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి మన యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సులో గ్రాండ్ టెస్ట్ 2 అనేది ఫ్రీ గ్రాండ్ టెస్ట్గా ఏర్పాటు చేసాం మీ అందరి ఉపయుక్తం కోసం. ఎందుకంటే ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల బేస్డ్ ఆన్ ద సిలబస్
పిఐఈ నుంచి సుమారు 20 ప్రశ్నలని, సోషల్ మెథడాలజీ నుంచి 32 క్వశ్చన్స్ని, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలని, మన యొక్క కంటెంట్ నుంచి 88 ప్రశ్నలని సో ప్రమాణాలను పరిగణలో తీసుకొని అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రశ్నల యొక్క సరళిని బ్లూ ప్రింట్ ఆధారితంగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ని, అప్లికేషన్ ఆధారితమైన క్వశ్చన్స్ని మీకు సమాచారం ఎక్కువ మొత్తంలో తెలియపరిచే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేశాం. ఆ టెస్ట్ సిరీస్ లోపల నిన్న రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదో అన్లాక్ చేసింది మిత్రమా, అందరూ ఉపయోగం చేసుకోవచ్చు. ఆ టెస్ట్ రాయడం వల్ల మీరు ఇంకా ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్టేటస్లో ఉన్నారు అంటే కంప్లీట్గా మీరు ఇంకా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చే నేపథ్యం కలిగిందని మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దాన్ని పరిగణలో తీసుకొని వితిన్ స్పాట్లో మళ్ళీ మనం పుంజుకోవచ్చు. రైట్ సార్, ఏ అంశాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలో పుంజుకునే ప్రయత్నం చేయండి మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ అందరూ రాయండి. టెస్ట్ సిరీస్ లోపల ఉన్న కోర్స్ కూడా మన కోర్సులో ఉన్నటువంటి టెస్టులు కూడా చాలా ఉపయుక్తమవుతుంది. సో మనకి ఇప్పటివరకు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏర్పాటు చేయలేదు ఈ టెస్ట్ సిరీస్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్, బేస్డ్ ఆన్ ద సిలబస్ని ఆధారంగా చేసుకుని అన్ని సబ్జెక్టులని తరగతి వైజ్గా, చాప్టర్ వైజ్గా ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రాతిపదికన నిర్వహిస్తున్నాం. అలాంటి కోర్సులో సుమారు ఒక 120 పైచిలుగా మనకి టెస్ట్ ఉంటాయి మిత్రమా. ఈరోజు సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి పాఠ్యాంశం నుంచి టెస్ట్ అనేది 7 PM అప్లోడ్ అవుతుంది. ఎవ్రీడే 7 PM అప్లోడ్ అవుతుంది మిత్రమా, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ టెస్టులు అనేవి సుమారు 120 పైకి ఉంటవి. జూన్ 28 వరకు కంప్లీట్గా సిలబస్ అంతా కవర్ అవుతుంది. టెక్స్ట్ బుక్ వైజ్ కంటెంట్ 10వ తరగతి వరకు, రిమైనింగ్ సోషల్ మెథడాలజీ, పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్ అప్ టు ఎగ్జామ్ వరకు మనకు అనుసంధానం చేసుకుంటూ పోతాం. రిమైనింగ్ ఇంటర్మీడియట్ సంబంధించిన కంటెంట్ దాంతో పాటుగా గ్రాండ్ టెస్ట్ అనేవి జూన్ 28 తర్వాత మన యొక్క ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో అప్పటి వరకు నిర్వహిస్తూ పోతూ ఉంటాం. సో అందుకనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఉపయుక్తం చేసుకుని మిత్రమా, మీ యొక్క సాధనకి మన టెస్ట్ సిరీస్ తోడైతే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది సో అత్యంత వాస్తవం, అత్యంత నిజమైనటువంటి దృష్ట్యా. సో కాబట్టి గమనించండి, రిస్క్ తీసుకొని ప్రయత్నం చేసాం మిత్రమా, ఎఫర్ట్ పెట్టి ప్లాన్ చేస్తున్నాం. సో కాబట్టి మీ అందరి యొక్క విజయంలో మేము భాగస్వామ్యం పొందాలనే నేపథ్యంతో ఏర్పాటు చేసాం. ఇది ఆర్థిక పరంగా స్వావలంబన పొందడం కోసం కాదు, ఇది 100% వాస్తవం. కారణం ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చాం కాబట్టి మా స్వార్థం కూడా ఉంది. ఆన్లైన్లోకి వచ్చాం కాబట్టి మీ ద్వారా ఈసారి రిజల్ట్ తీసుకొస్తేనే నెక్స్ట్ టైం మళ్ళీ మేము స్టెబిలిటీగా ముందరగేయచ్చు. అందుకే ఒక టీం అందరం కలిసి ఏర్పాటు చేసాం సార్. ఈ టెస్ట్ సిరీస్ని 499 రూపీస్ మీకు అందిస్తున్నాం సార్. సో 999 ఉన్నదాన్ని ఆఫర్లో 50% 499కి అందిస్తున్నాం. అందరూ ఉపయుక్తం చేసుకోండి. సో ఇందులోనే క్విక్ రివిజన్ PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ వరకు. సో కాబట్టి అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. సో ఇక మన యొక్క ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి సార్. ఎస్ తప్పకుండా మిత్రమా. సో 100% ఏర్పాటు చేస్తాం. జిల్లా ప్రాతిపదికన కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం సార్. వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా, ఇక్కడ ఈ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మన యొక్క వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని మీరు కనుక గమనించినట్లయితే మిత్రమా, వ్యవసాయం అనే పాఠ్యాంశం దృష్ట్యా వన్స్ ఒకసారి చూస్తే మన యొక్క వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని మన ప్రిపరేషన్ పరిగణలో తీసుకుని పోతే వ్యవసాయం అనేటటువంటి పాఠ్యాంశం మనకి 9వ తరగతిలో కొంత సమాచారాన్ని కలిగి ఉంది. 9వ తరగతి 9th క్లాస్లో కూడా కొంత సమాచారాన్ని కలిగి ఉంది వ్యవసాయం అనేటటువంటి పాఠ్యాంశం. రైట్ సార్. ఇక్కడ గత పూర్వ ప్రశ్న పత్రాలను పరిగణలో తీసుకుంటే 6వ తరగతి ఎకానమీలో కూడా కొంతవరకు మనకి ఈ సమాచారం పొందుపరచబడ్డది. తదుపరి తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంటర్లో ఉన్నటువంటి ద్వితీయ సంవత్సరంలో కూడా ఈ వ్యవసాయం అనే పాఠ్యాంశం అనేది పొందుపరచబడ్డది. ఇక్కడ 9వ తరగతి 6వ తరగతి ఎకానమీ ప్లస్ ఇంటర్మీడియట్లో ఉన్న ఈ వ్యవసాయం అనే పాఠ్యాంశం నుంచి నేను ఇంటర్ అనగానే మీకు అందరికీ గుర్తొస్తుంది. రైట్ సార్. ఇంటర్మీడియట్ అంటేనే సోషల్ పార్ట్ మొత్తం కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పెట్టేటువంటి అన్ని రకాల జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో మనకి ఇంటర్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. జనరల్ స్టడీస్. రైట్ సార్. అలా మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం. వ్యవసాయంలో తప్పకుండా కాల పరిమితులు గుర్తుపెట్టుకోవాలి, ఆ కాల పరిమితుల యొక్క స్థానిక నామాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి. మనకి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జైద్ సీజన్ల యొక్క కాల పరిమితులు ఉన్నాయి, స్థానిక నామాలు. ఆ స్థానిక నామాలను పరిగణలో తీసుకోవాలని చెప్పేసి అన్నాం. పశ్చిమ బెంగాల్లో ఖరీఫ్ సీజన్ని ఆమన్ అనే పేరుతో ప్రతిపాదిస్తారని, వాటికి మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిపాదన కూడా డిస్కస్ చేస్తాం. ఎస్ మిత్రమా, ఇవి గమనించే ప్రయత్నం చేయాలి సార్. ఎస్ లాస్ట్లో అనౌన్స్మెంట్ చేస్తాం మిత్రమా. టాప్ స్కోర్ నిన్నటి గ్రాండ్ టెస్ట్లో టాప్ స్కోర్ అనేది లాస్ట్లో అనౌన్స్మెంట్ చేస్తాను. వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మన మిత్రులకి మన తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్. ఒక చిన్న లైక్ చేయండి, మన వీడియో అందరికి రీచ్ అయ్యే విధంగా. సో మీకు ఎక్కువ కంటెంట్ ఇచ్చడంలో భాగంగా సో కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. అందరం కలిసి ముందడుగిద్దాం. రైట్ సార్. ఎస్ నిస్వార్థపూరితంగానే ఏర్పాటు చేసిన మిత్రమా. వృత్తి ధర్మం, నా యొక్క వృత్తి ధర్మం మీకు కంటెంట్ అందించాలని. రేపు మీరు కూడా రాబోతున్నటువంటి మన యొక్క వృత్తిలోకి స్వాగతం. మీరు కూడా ఏర్పాటు చేసేది అదే, మన యొక్క జ్ఞానాన్ని నలుగురు పంచాలి. ఆ నేపథ్యంలో ఏర్పాటు చేశాను ఈ సిస్టాన్ని. సో అందులో మీరు కొంతవరకు భాగస్వామ్యం అందరికీ చేరే విధంగా చూడండి. రైట్ సార్. ఇక్కడ గమనించారు సార్, ఈ వ్యవసాయం అనేటటువంటి పాఠ్యాంశం చదువుతున్నప్పుడు మనకు పాఠ్యాంశ నిమిత్తం కొన్ని బేసిక్స్ ఏ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. 9th క్లాస్లో కానీ ఇంటర్ మన యొక్క 6th క్లాస్లో ఉన్నటువంటి ఎకానమీ పాఠ్యాంశంలో కానీ ఇంటర్లో ఉన్న పాఠ్యాంశం దృష్టి చూస్తే
మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలో భాగంగా భారతదేశంలో కానీ సర్వసాధారణంగా మానవుని యొక్క జీవన విధానంలో కానీ ఎక్కడైతే సారవంతమైనటువంటి నేలలు ఉంటాయో సారవంతమైనటువంటి నేలలుండి సానుకూలమైనటువంటి నీటి సాంద్రత కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు సానుకూలమైన నీటి సాంద్రత సానుకూలమైనటువంటి శీతోష్ణ స్థితి కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలోనే మన మానవుడు మొక్కలను సాగు చేస్తున్నాడు. వ్యవసాయం అనేటటువంటి పదాన్ని ఆంగ్లంలో అగ్రికల్చర్ అని పేర్కొన్నాం. అగ్రికల్చర్ అనే పదం లాటిన్ భాషకు చెందిన పదంగా పరిగణించాం. ఇక్కడ అగ్రికల్చర్ అంటే ఒకప్పుడు పేర్కొన్నాడు, అయ్యా నేల లేదా మట్టిని సాగు చేయడాన్నే అగ్రికల్చర్ అంటారని చెప్పేసి. కానీ తర్వాత కాలంలో మనకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈరోజు ఏమని సార్, మానవుడు మొక్కలను స్వార్థపూరితంగా సాగు చేయ విధానాన్ని ప్రధానంగా మనం ఈరోజు ఏమంటున్నాం సార్, వ్యవసాయం అని పేర్కొన్నాం. అలా వ్యవసాయం అనేటటువంటి పదానికి నిర్వచనం చెప్తున్నాడు. భూమి ఉపరితలంపై మానవుడు స్వార్థపూరితంగా మొక్కలను సాగు చేయ విధానాన్ని వ్యవసాయం అన్నాం. మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే, వ్యవసాయం అనేది ఎక్కువ మొత్తంలో కొనసాగాలంటే సారవంతమైన నేలలు ఉండాలి, సానుకూలమైన నీటి సాంద్రత ఉండాలి, సానుకూలమైన శీతోష్ణి ఉండాలి. శీతోష్ణి మీన్స్ అందులో ఆ యొక్క మొక్క అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఉష్ణోగ్రత కానీ, దాంతోపాటు నీటి వనరులు కానీ, వాతావరణంలో కలిగి ఉండే ప్రతి అంశం కూడా దోహదపడాలి. ఈ అన్ని అంశాలను ఆధారంగా చేసుకుని వ్యవసాయ రంగం అనేది కొనసాగుతుంది. అలాంటి వ్యవసాయ రంగం దృష్ట్యా మనకి ఈ శీతోష్ణ స్థితిని ఆధారంగా చేసుకొని భారతదేశం యొక్క భూభాగంలో ఈ వ్యవసాయ రంగం అనేది 3 కాలాలుగా కొనసాగుతున్నది. ఎన్ని కాలాలుగా కొనసాగుతుంది సార్? 3 కాలాలుగా కొనసాగుతున్నది. ఆ 3 కాలాలలో ఒకటి ఖరీఫ్ సీజన్ అని పేర్కొన్నాం, ఖరీఫ్ సీజన్. రెండవది రబీ సీజన్ అనే పేరుతో ప్రతిపాదించాం. మూడవది జయద్ సీజన్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ప్రీవియస్ మన డిఎస్సిలో అడిగిన ప్రశ్న, నైరుతి ఋతుపవనాలతో ఏకీభవించేటటువంటి పంటకాలం ఏది అని, ఈశాన్య ఋతుపవనాలతో ఏకీభవించే పంటకాలం ఏది అని, రిమైనింగ్ ప్రధానంగా సంవాహన వర్షపాతంతో ఏకీభవించే పంటకాలం ఏదని. ప్రీవియస్ ప్రశ్న, ఉత్తర భారతదేశంలోని రబీ సీజన్లో పశ్చిమ కల్లోలాల వల్ల లబ్ధి పొందుతున్న పంటలేవి అని. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పశ్చిమ కల్లోలాలు శీతాకాలంలో సంభవించే మధ్యధారా సముద్ర ఉపరితలంపై అధిక పీడన తీవ్రత అనేది అధిక పీడనం అనేది అభివృద్ధి చెంది ఉత్తర భారతదేశంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావ ఫలితంగా శీతాకాలంలో సంభవించే వర్షాల వల్ల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో గోధుమ పంటకి, బార్లీ పంటకి ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమయ్యే వర్షాలని పశ్చిమ కల్లోలాలు లేదా పశ్చిమ విక్షోభాలు లేదా వాటిని ప్రధానంగా పశ్చిమ అలజడులు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఆ వర్షాల దృష్ట్యా ప్రీవియస్ ప్రశ్న రేజ్ అయింది. ఇక్కడ నైరుతి ఋతుపవనాలతో ఏకీభవించే సీజన్ ఖరీఫ్ సీజన్, తదుపరి ఈశాన్య ఋతుపవనాలతో ఏకీభవించేది రబీ సీజన్, సంవాహన వర్షపాతంతో ఏకీభవించేది జయద్ సీజన్. ఈ కాల పరిమితులను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. రైట్ మిత్రమా. సో ఖరీఫ్ సీజన్ పరిగణలో తీసుకుంటే మిత్రమా, జూన్ మాసం నుంచి మొదలుకున్నట్లయితే మనకి జూన్ టు అక్టోబర్ మాసాల మధ్యలో ఉంటుంది. జూన్ టు అక్టోబర్ మాసాల మధ్యలో. రబీ సీజన్ గమనించినట్లయితే భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసాల మధ్యలో ఉంటుంది. రిమైనింగ్ ఎక్కడైతే నీటి సాంద్రత అధికంగా ఉందో, నీటి సాంద్రత కృత్రిమ పద్ధతుల ద్వారా అంటే వర్షపాతం ద్వారా కానీ సహజ సిద్ధంగా వర్షపాతం ద్వారా మొక్కలకు నీరు అందుతుంది. అలా వర్షపాతం కలగలేనప్పుడు, వర్షపాతం లేని సందర్భంలో మన వాళ్ళు మొక్కలకు నీరు అందించే విధానాన్ని నీటిపారుదల వ్యవస్థ అంటాం. అలా కృత్రిమ పద్ధతుల ద్వారా మొక్కలకు నీటిని అందించే విధానాన్ని నీటిపారుదల వ్యవస్థ లేదా ప్రధానంగా సాగునీటి వ్యవస్థ అన్నాం. అలా ఏ రైతు వద్ద అయితే నీటిపారుదల వ్యవస్థ ఉందో, కృత్రిమంగా నీటిని అందించే విధానం కలదో, బావుల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా, బోరు బావుల ద్వారా, ఆ రైతు మార్చ్ ఏప్రిల్ మే మాసాలలో పండించేటటువంటి పంట కాలాన్ని జైద్ కాల పంటగా పేర్కొన్నాం. ఇక్కడ ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో మిత్రమా, ఈ ఖరీఫ్ సీజన్కి కొన్ని స్థానిక నామాలు ఉన్నాయని పేర్కొన్నాం. ఖరీఫ్ సీజన్కి కొన్ని స్థానిక నామాలు అనేవి విస్తరించున్నాయి. వన్స్ గమనించిన మిత్రమా, ఖరీఫ్ కాల పంటనే మనం వర్షాకాల పంట అన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో దీన్ని వర్షాకాల పంటగా పేర్కొన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ వర్షాకాల పంటనే పశ్చిమ బెంగాల్లో మన రీసెంట్గా అడిగాడు, ఆమన్ పంటగా పేర్కొన్నాడు. పశ్చిమ బెంగాల్లో ఆమన్. గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు మిత్రమా, పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క పంటను ఏమన్నాం సార్? ఆమన్ పంట కాలంగా పేర్కొన్నాం. అదే మాదిరిగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని సాల్వా పంటగా పేర్కొంటారు. సాల్వా ఏమన్నాం సార్? సాల్వా పంట అని. ఇక రబీ సీజన్ వచ్చేటప్పటికి మన వాళ్ళు వేసంగి పంటగా పేర్కొంటారు. వేసంగి పంట అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు దాల్వా పంట కాలము అని పేర్కొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు దాల్వా పంట కాలంగా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి వీళ్ళు బోరో పంట కాలంగా పేర్కొన్నారు. వేసంగి పంటనే బోరో పంట కాలంగా పేర్కొన్నారు. రైట్ సార్. ఇక ఈ జైద్ సీజన్ ఏదైతే ఉందో మిత్రమా, దీన్ని 3వ పంటగా పేర్కొన్నాం.
దీనినే మన వాళ్ళు ఎరగాల్ పంటగా పేర్కొనడం జరుగుతుంది. ఎరగాల్ పంట. ఈ యొక్క స్థానిక నామాల నుండి గతంలో నుండి కూడా ప్రశ్నలు రేజ్ అవ్వడం జరుగుతుంది. రైట్ మిత్రమా? ఎస్. ఇక్కడ గమనించండి మిత్రమా, ఖరీఫ్, రబీ, జైద్ ఈ 3 సీజన్స్లో పంట కాల పరిమితి దేనికి ఎక్కువ ఉందయ్యా అంటే ఖరీఫ్ సీజన్లో ఒక 5 మాసాల పంట కాల పరిమితి ఉంటుంది, రబీ సీజన్లో ఒక 4 మాసాలు ఉంటుంది, జైద్ సీజన్లో వచ్చేటప్పటికి ఒక 3 మాసాలు ఉంటుంది. ప్రీవియస్ మన టీఆర్టీలో అడిగిన ప్రశ్న, ఈ మూడింటి దృష్ట్యా భారతదేశంలో వ్యవసాయ భూకమతాల యొక్క పరిమితి అధికంగా ఉండే పంటకాలం ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్లో పాల పరిమితి ఎక్కువ దిగుబడులు, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తాం. తదుపరి 2వ స్థానంలో రబీ, తదుపరి వచ్చేటప్పటికి జైద్ కాలంలో కంప్లీట్గా కూరగాయ పంటలు, ఆకుకూరల పంటలు, వాటర్ మిలన్, సో దోసకాయలు ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటాం. ఈ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో ప్రధానంగా పండే పంటలు, ప్రధానంగా అంటే వేరు, మళ్ళీ రబీ సీజన్ పంటలు అంటే వేరు. ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రెండిట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ వరి, మొక్కజొన్న, జొన్న ఈ పంటలు పండిస్తాం. కానీ రబీ సీజన్లో ప్రధానంగా పండే పంటలు ఏవయ్యా అంటే ప్రధానంగా గోధుమ, బార్లీ పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తాం. ఖరీఫ్ సీజన్లో వచ్చేటప్పుడు వరి, మొక్కజొన్న, జొన్న వాణిజ్య పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తాం. రబీ సీజన్లో నూనె గింజల పంటలు కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తాం. ఇగో ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతుందో, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతుందో, ఇగో ఈ కనీస మద్దతు ధర అనేది మనకి ఎన్ని పంటలకు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేశారు, ఖరీఫ్ సీజన్లో ఎన్ని పంటలకి, రబీ సీజన్లో ఎన్ని పంటలకి, జైద్ సీజన్లో ఎన్ని పంటలకు అనేది మొత్తం ఓవరాల్గా సీజన్ను పరిగణలో తీసుకొని ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైజ్ని ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో మనం తెలుసుకున్నాం 14 పంటలకి మినిమం సపోర్టింగ్ ప్రైజ్ని ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి. రైట్ సార్. అందులో వరి పంటకి 117 రూపాయలు పెంచారని చెప్పేసి. ఈ ప్రతిపాదన నిమిత్తం కరెంట్ ఇష్యూస్ని ఇంట్రాక్ట్ చేసుకుంటూ జీకే పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి. రైట్ సార్. జీకే పాయింట్స్ అంటే కంప్లీట్గా ఒకప్పుడు అడుగుతున్న స్టాండర్డ్ జీకే వేరు మిత్రమా, ఇప్పుడు అడుగుతున్నట్టు స్టాండర్డ్ జీకే వేరు. ఈ కరెంట్ ఇష్యూస్ని ఇంట్రాక్ట్ చేసుకుంటూ మన యొక్క టాపిక్ ఇంట్రాక్ట్ చేసుకుంటూ ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఆయన అడిగేటటువంటి ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకొని మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. రైట్ సార్. సో ఆ తరహా మనం ముందుకెళ్ళినట్లయితే ఎస్ మిత్రమా, 14 రకాల పంటలకే ఎక్కువ మొత్తంలో కనీసం మినిమం సపోర్టింగ్ ప్రైజ్ని ఏర్పాటు చేశారు. ఎస్. భారతదేశంలో చౌదరి చరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకే మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అనేది ఏర్పడ్డది. రైట్ సార్. ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ గమనించిన మిత్రమా, ఈ 3 సీజన్స్ యొక్క కాల పరిమితి గుర్తుపెట్టుకోండి పాఠ్యాంశం దృష్ట్యా. రిమైనింగ్ ఇక మన భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం భూ సంస్కరణ చట్టం ఏదైతుందో మొదటి రాజ్యాంగ సవరణ ఆధారంగా చేసుకుని భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ భూ సంస్కరణ చట్టాన్ని పరిగణలో తీసుకొని మన యొక్క భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం భారతదేశంలో ఉన్న భూకమతాలను ఆధారంగా చేసుకొని భూకమతాల యొక్క పరిమితిని పరిగణలో తీసుకొని మనకి రైతులకు ఇచ్చినటువంటి భూభాగాలను దృష్ట్యా వీళ్ళని ఉపాంత రైతులు అని పేర్కొన్నారు. ఉపాంత రైతులు. ఎస్. కొంతమంది రైతులని ఉపాంత రైతులు అన్నారు. రైతుల యొక్క భూభాగాలను పరిగణలో తీసుకొని మరికొంతమంది రైతులని చిన్నకారు రైతులు అని పేర్కొన్నారు. చిన్నకారు రైతులని. మరికొంతమంది రైతులని సన్నకారు రైతులు అని పేర్కొన్నారు. సన్నకారు రైతులని. మరికొంతమంది రైతులని మధ్య తరహా రైతులని పేర్కొన్నారు భూకమతాల యొక్క పరిమితిని బట్టి. సో కొంత రైతులని పెద్ద రైతులు అని పేర్కొన్నారు. సో కొంతమందిని భూస్వాములు అన్నారు. బ్రాకెట్లో మీ పేరు రాసుకోండి. రైట్ సార్. భూస్వాములు. రైట్ మిత్రమా. ఈ తరహా మనకు రైతుల యొక్క పరిమితి, భూభాగాల యొక్క పరిమితిని పరిగణలో తీసుకొని 1 హెక్టార్ భూభాగం ఈక్వల్ టు ప్రీవియస్ ప్రశ్న 2.5 ఎకరాలని 1 హెక్టార్ భూభాగంగా పేర్కొంటాం. లేదంటే 100 గుంటలని 1 హెక్టార్ భూభాగంగా పేర్కొంటాం. 1 ఎకరానికి ప్రధానంగా 40 గుంటలు అని పేర్కొన్నాం. రైట్ సార్. ఈ తరహా 1 హెక్టార్ కంటే తక్కువ భూభాగం కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు ఉపాంత రైతులు అని పేర్కొన్నాం. 1 హెక్టార్ కంటే తక్కువ భూభాగం ఉన్న రైతులందరినీ కూడా ఏమన్నా సార్ ఉపాంత రైతులు అనే పేరుతో ప్రతిపాదించాం. ఎస్ మిత్రమా, రైట్. ఉపాంత రైతులు అనే పేరుతో ప్రతిపాదించాం. నెక్స్ట్ 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల మధ్యలో భూభాగం కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 2 హెక్టార్ల మధ్యలో భూభాగం కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో ఎస్. అయ్యా వాయిస్ క్లియర్ లేదా సార్? రైట్ మిత్రమా. 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్లు అంటే ఉపాంత రైతులు అంటాం. రిమైనింగ్ 2 హెక్టార్ల కంటే 1 నుంచి 2 హెక్టార్ల మధ్యలో ఉన్నట్లయితే 1 నుంచి 2 హెక్టార్లు అంటే మిత్రమా 2 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో భూభాగం కలిగితే చిన్నకారు రైతులు అన్నాం. 2 హెక్టార్ల నుంచి 4 హెక్టార్ల మధ్యలో భూభాగం ఉంటే సన్నకారు రైతులు అన్నాం. 4 హెక్టార్ల నుంచి 8 హెక్టార్ల మధ్యలో భూభాగం ఉన్నట్లయితే మధ్య తరహా రైతులు అన్నాం. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూభాగం ఉన్న వాళ్ళను 25 ఎకరాల కంటే ఎక్కువ భూభాగం ఉన్న రైతులందరినీ కూడా
సో పెద్ద రైతులు లేదా భూస్వాములు ఉన్న బ్రాకెట్లో మీ పేరు రాసే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్, మన టార్గెటే అది కదా. రైట్ సార్? ఎస్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ఎక్కువ మొత్తంలో భూభాగాలని ముగింపుగా వెనుకకు ట్రాన్స్ఫర్ చేస్తూ రావాలి. తదుపరి లాస్ట్ ఫిగర్గా మన యొక్క టార్గెట్ భూస్వాములుగా మిగిలిపోవాలి. వ్యవసాయం చేసుకుంటూ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నలుగురికి మన యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ముందడుగేయాలి. రైట్ సార్? ఇదే మన టార్గెట్. ఎస్ మిత్రమా? రైట్ సార్? ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. మీరందరూ భూస్వాములు కావాలి, ఈ యొక్క నోటిఫికేషన్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని, మీ ఒంట్లో కూర్చోవడానికి కావాల్సిన ఓపిక, చదివేంత సత్తా భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ వెంకట్ సార్. రైట్ సార్? ఎస్, ఇక్కడ ఈ కాల పరిమితి ఆధారంగా ఈ యొక్క భూభాగాల దృష్ట్యా ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, మధ్య తరహా రైతులు, పెద్ద రైతులు, మరి ఈ అందరు రైతులు ఒకే విధంగా వ్యవసాయం చేస్తారు అయ్యా? అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా వ్యవసాయం చేయలేం. అన్ని యొక్క అందరు రైతులు కూడా ఒకే విధంగా వ్యవసాయం చేయలేం. తక్కువ భూభాగం ఉన్నవాడు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతాడు, ఎక్కువ భూభాగం ఉన్నవాడు ఎక్కువ పెట్టుబడి పెడతాడు. రిమైనింగ్ ఈ భూకమతాల పరిమితితో పాటు శీతోష్ణ స్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో శీతోష్ణ అనుకూలంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో శీతోష్ణ అనుకూలంగా ఉండదు, కొన్ని ప్రాంతాల్లో కార్మిక శక్తి ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో శ్రామికుల యొక్క సంఖ్య తక్కువ ఉంటుంది. ఇలా భూకమతాల యొక్క పరిమితి, శీతోష్ణని పరిగణలో తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రామిక వ్యవస్థను పరిగణలో తీసుకొని ఈ వ్యవసాయం చేసే విధానంలో కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ వ్యవసాయం చేసే మార్పులను పరిగణలో తీసుకొని ఈ యొక్క రైతులు చేసే వ్యవసాయాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే మిత్రమా, ఇక్కడ జీవనాధార వ్యవసాయము, జీవనాధార వ్యవసాయం మనకు 9th క్లాస్ పాఠ్యాంశంలో ఇచ్చాడు. సాధారణ జీవనాధార వ్యవసాయము, సాంద్రతర జీవనాధార వ్యవసాయం అని. జీవనాధార వ్యవసాయాన్ని సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్రతర జీవనాధార వ్యవసాయం. తదుపరి దాన్ని తర్వాత వాణిజ్యాధార వ్యవసాయము. సో ఇక్కడ విస్తృత వ్యవసాయం, విస్థాపన వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయం. ఇలా వ్యవసాయంలో కొన్ని వివాదాలు అంటే వ్యవసాయంలో కొన్ని మార్పులు అంటే రకాలు విస్తరించున్నాయి. వ్యవసాయ విధానంలో మార్పులు ఉన్నాయి. ఇందులో జీవనాధార వ్యవసాయం అని పేర్కొన్నాం. తదుపరి వాణిజ్యాధార వ్యవసాయం అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? వాణిజ్యాధార వ్యవసాయం. రైట్ మిత్రమా? కోడ్ ఏం లేదు మిత్రమా, బాగా గుర్తుపెట్టుకోండి సార్. కోడ్ క్రియేట్ చేసేటటువంటి నేపథ్యంలో మీరు ఉన్నారు అంటే మీరు చదివేటటువంటి ప్రతిపాదన అర్థం చేసుకోవట్లేదు అని. రైట్ సార్? ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ గమనిస్తే మిత్రమా, ఒకప్పుడు కోడ్ గుర్తుపెట్టుకొని అంత ఇంత ప్రతిపాదన నిమిత్తం వచ్చిన ఆప్షన్ని గుర్తించేవాళ్ళం. ఇక్కడ గుర్తిస్తే ఉద్యోగ అవకాశాలు, సర్వీస్ అనేది వచ్చే నేపథ్యంలో లేదు. ప్రతి టాపిక్కి మొన్న రాసిన మన గ్రూప్ 1 ఫిలిమ్స్ నిమిత్తం కూడా తర్వాత అంతకుముందు రాసిన ప్రశ్నపత్రాలు మీరు గమనించినట్లయితే 2011కు ముందున్న ప్రశ్నపత్రాల యొక్క సరళికి 2011 తర్వాత వచ్చే ప్రశ్నపత్రాల యొక్క సరళి, అందులో 2018 తర్వాత వచ్చిన ప్రశ్నపత్రాల యొక్క సరళిలో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు ప్రతి అంశం కూడా మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే ఆన్సర్ గుర్తిస్తాం. కాబట్టి కోడ్స్ అనేవి మ్యాక్సిమం వీలైతే క్రోనాలజీ విషయంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంతవరకు నదీ వ్యవస్థను ఆధారంగా చేసుకుని గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. కానీ కాన్సెప్ట్ ఓరియంటేషన్తో కాన్సెప్ట్ ఆధారితమైనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కోడ్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం కొంచెం పక్కన పెట్టండి. ఎందుకు అనంటే సార్, ఈ కోడ్ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ ఇచ్చిన పాఠ్యాంశం దృష్ట్యా సరైనటువంటి ఆన్సర్, సరైనటువంటి సమాధానం లేకపోతే గుర్తించలేము మనం పర్టికులర్గా. రైట్ సార్? కొన్ని అంశాలు ఇస్తున్నాడు. అలా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లకైతే కోడ్స్ పనిచేస్తుంది, కానీ కాన్సెప్ట్ ఆధారితమైనటువంటి ప్రశ్నలకి మనం కోడ్స్ అనేవి పనికిరావు. సో కాబట్టి కోడ్స్ కొంచెం తక్కువ పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోవద్దు, ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవద్దు సార్. సో వాట్ ఈజ్ వాట్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్? మీకు ఒక ప్రశ్న సార్, చిన్నప్పటి నుంచి మీకు అందరికీ తెలుసు నిప్పును ముట్టుకుంటే నష్టపోతాము, నిప్పును ముట్టుకుంటే కాలుతుందన్న విషయం తెలుసుకున్నారు కాబట్టే ఇప్పటికీ మన చేయి నిప్పు దగ్గర దాకా పోదు. అదే గుర్తుపెట్టుకునేది ఉంటే ఈ పాటికి ఎన్నోసార్లు మర్చిపోయేవారు, ఎన్నోసార్లు టచ్ చేసేవారు. రైట్ సార్? సో కాబట్టి ఇక్కడ కూడా గమనించాలి, ఎవ్రీథింగ్ ప్రతి టాపిక్ను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. 100% ప్రజెంటేషన్ ఇస్తారు. రైట్ సార్? లేదు సార్ మేము తప్పకుండా కోడే పెట్టుకుంటూ పోతామంటే పెట్టుకోండి, లాస్ట్కి అన్ని కోళ్ళే పెట్టుకుంటూ పోతే కోళ్ళ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది మనం. రైట్ సార్? సో కాబట్టి అక్కడ కూడా గమనించే ప్రయత్నం చేయాలి, కొంచెం కోడ్స్ తగ్గించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్ రాజు గారు, కోడ్ మీరు వ్యక్తిగతంగా ఎవరికి వారు కోడ్ క్రియేట్ చేసుకుంటే అది జీవితకాలం ఎక్కువ మొత్తంలో గుర్తుండిపోతుంది. నేను క్రియేట్ చేసుకున్న కోడ్ నాకు గుర్తుండిపోతుంది, మీరు క్రియేట్ చేసుకున్న కోడ్ మీకు గుర్తుండిపోతుంది. అలా కొంచెం కోడ్ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు మన వాట్సాప్లో చూస్తున్నాం, మన కోర్స్ గ్రూప్లో వీళ్ళు పెట్టిన కోడ్స్ కూడా చాలా వరకు అందులో అప్లోడ్ చేసుకుంటున్నారు. ఎవరు క్రియేట్ చేసిన కోడ్ వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, అదొకటి. రైట్ మిత్రమా? ఎస్, థ్యాంక్ యూ సార్. సో నో మోర్, ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. రైట్ మిత్రమా? ఎస్ సార్. ఏదేమైనా పడ జీవనాధార వ్యవసాయం, వాణిజ్యాధార వ్యవసాయంతో పాటు మిత్రమా. రైట్ సార్? నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్టయితే ఇక్కడ విస్తృత వ్యవసాయం అని పేర్కొన్నాం. విస్తృత వ్యవసాయం, దాంతో పాటుగా నెక్స్ట్ విస్తృత వ్యవసాయం. రైట్ సార్? నెక్స్ట్ మిత్రమా విస్థాపన వ్యవసాయము. ఇగో ఈ విస్థాపన వ్యవసాయం అనే మన పాఠ్యాంశం దృష్ట్యా గమనించినట్లయితే ఇక్కడ
సాధారణ జీవనాధార వ్యవసాయము అన్నాడు. సాధారణ జీవనాధార వ్యవసాయము అంటాడు. సాధారణ జీవనాధార వ్యవసాయం. సాంద్రతర జీవనాధార వ్యవసాయం వేరు, సాధారణ జీవనాధార వ్యవసాయం వేరు. విస్తృత వ్యవసాయం వేరు, విస్థాపన వ్యవసాయం వేరు. తదుపరి మిశ్రమ వ్యవసాయము. ఏ వ్యవసాయం సార్? మిశ్రమ వ్యవసాయం అని పేర్కొన్నాం. ఈ తరహా వ్యవసాయ విధానాలను పరిగణలో తీసుకొని కొంతవరకు సమాచారం దృష్ట్యా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో ఏ రైతు అయితే కుటుంబం మొత్తంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా భాగస్వామ్యం అవుతూ తక్కువ భూభాగం కలిగిన రైతులు, తక్కువ భూభాగం మీన్స్ నాలాగా మనందరిలాగా 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల భూభాగం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు సార్ అంటే కేవలం ఆహారం కోసమే, అంటే కేవలం వాళ్ళ యొక్క జీవనాధారం కోసం మాత్రమే ఆహార పంటలను సాగు చేస్తూ కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యం అవుతూ చేసేటటువంటి వ్యవసాయం ఏదైతుందో, అంటే వాళ్ళు సాగు చేసేటటువంటి పంటలలో అత్యధిక మొత్తంలో ఆహార పంటలు కనుక ఉన్నట్లయితే ఆ వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయం అని పేర్కొంటాం. ఈ జీవనాధార వ్యవసాయంలో అత్యధిక సంఖ్యలో కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యం అవుతారు అప్పుడప్పుడు, రైట్ సార్. కూలీలను పెట్టకుండా అందరూ కూడా వాళ్ళే పని చేసుకుంటారు. సో సందర్భం వచ్చినప్పుడు మిత్రమా, ఓ రోజు అమ్మా నాన్న ఇద్దరు కలిసి పని చేయడానికి పోతాం అనుకున్నారు. రాఖీ పండుగ వచ్చింది. అందులో నువ్వు హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్న నీవు నీతో పాటు చెల్లె మొత్తం కలిసి మీరు ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత రాఖీ కట్టుడు అయిపోయిన తర్వాత ఆ రోజు పని చేస్తే అమ్మా నాన్న ఇద్దరు పోయి పని చేస్తే పని అయిపోయేది. కానీ అమ్మా నాన్నతో పాటు మీరిద్దరు కూడా పోయేసప్పటికి పని సుమారుగా మార్నింగ్ పోయేసరికి మధ్యాహ్నం 1-2 గంటల వరకు అయిపోయింది. కాబట్టి ఆ రోజు కుటుంబ సభ్యులందరూ పని చేయడం వల్ల మీ పని తొందరగా అయిపోయింది. కానీ మిమ్మల్ని అందరినీ కలిపి ఏమంటారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. పని చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఉన్నప్పటికీ కావలసినటువంటి పని లేకపోవడం, లేదంటే పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న పూర్తి స్థాయిని సామర్థ్యాన్ని తగిన విధంగా పని లభించకపోవడాన్ని నేను ప్రచ్ఛన్న నిరుద్యోగం పేర్కొంటారు. అలా మనకున్న వ్యవసాయ విధానంలో ప్రీవియస్ ప్రశ్న, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ వ్యవసాయ విధానంలో కనిపిస్తుంది అని. ఇక్కడ జీవనాధార వ్యవసాయంలోనే ప్రచ్ఛన్న నిరుద్యోగం కనిపిస్తుంది, రైట్ సార్. ఇలా ప్రచ్ఛన్న నిరుద్యోగానికి నంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ మనకు నిర్వచనాలు ఉంటాయి. అందులో కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యం అవుతూ పనిచేసేటటువంటి ఈ యొక్క జీవనాధార వ్యవసాయాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. ఇందులో కేవలం ఆహార పంటలు మాత్రమే సాగు చేయడం జరుగుతుంది అధిక మొత్తంలో, రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ మిత్రమా, వాణిజ్యాధార వ్యవసాయం. రైతు సాగు చేసేటటువంటి పంటలలో వాణిజ్య పంటలు కనుక ఎక్కువ మొత్తంలో నగదు పంటలు కనుక ఉన్నట్లయితే ఆ వ్యవసాయ విధానాన్ని వాణిజ్యాధార వ్యవసాయం అంటాం. ఈ వాణిజ్యాధార వ్యవసాయంలో కొంత పెట్టుబడి ఎక్కువ పెట్టే నేపథ్యం కలిగి ఉంటారు రైతులు, రైట్ సార్. ఇక్కడ ఆహార పంటలు వాణిజ్య పంటలను ఉన్నవి. ఆహార పంటలు అదే మాదిరిగా వాణిజ్య పంటలు, రైట్ సార్. ఆహార పంటలు వాణిజ్య పంటలు, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ విస్తృత వ్యవసాయం. ఇగో ఈ విస్తృత వ్యవసాయం మన భారతదేశంలో కాకుండా తక్కువ జనాభా కలిగి ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి అమెరికా, కెనడా, సో తదితర దేశాలలో ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. మెక్సికో కానీ, అమెరికా కానీ, కెనడా, రష్యా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. ఈ విస్తృత వ్యవసాయంలో ఎక్కువ మొత్తంలో విశాలవంతమైన భూభాగాలు ఉంటాయి. రిమైనింగ్ యాంత్రిక యజ్ఞానాన్ని అంటే యాంత్రిక శక్తిని ఎక్కువ మొత్తంలో ప్రతిపాదించి ఎక్కువ సంఖ్యలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టి ఆధునిక వంగడాలను ప్రవేశపెట్టి పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో పెట్టి ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయాన్ని విస్తృత వ్యవసాయం అని పేర్కొనవచ్చు. ఇది మన భారతదేశంలో లేదు. ముఖ్యంగా విశాలవంతమైనటువంటి అమెరికా, రష్యా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లో విస్తరించినది. నెక్స్ట్ రిమైనింగ్ విస్థాపన వ్యవసాయం. ఇది మన పాఠ్యాంశం దృష్ట్యా ప్రీవియస్ పదే పలుమార్లు ప్రశ్న రేజ్ అయినటువంటి టాపిక్. ఇక్కడ విస్థాపన వ్యవసాయం లేదా సాధారణ జీవనాధార వ్యవసాయం అన్నాం. పాఠ్యాంశంలో 9th క్లాస్లో కనిపిస్తుంది మిత్రమా. ఎస్, సాధారణ జీవనాధార వ్యవసాయం పైన సాంద్రతర జీవనాధార వ్యవసాయం కూడా ఉంటుంది, రైట్ సార్. సాధారణ జీవనాధార వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అంటే మనకి మానవుడు మొదటగా చేసినటువంటి వ్యవసాయంగా పేర్కొంటాం దీన్ని. మానవుడు మొదటగా చేసిన వ్యవసాయం అతి పురాతన వ్యవసాయం అని పేర్కొంటాం. గిరిజన వ్యవసాయం అనే పేరుతో ప్రతిపాదిస్తాం. దీన్నే నరికి కాల్చు వ్యవసాయం అనే పేరుతో ప్రతిపాదిస్తాం, రైట్ సార్. మానవుడు మొట్టమొదటగా తను ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నాడో ఆ ప్రాంతాల్లో అడవులు కనుక, కొండ ప్రాంతాల్లో అడవులు కనుక ఉన్నట్లయితే ఆ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, చెట్లను, వృక్షాలను మొత్తం కూడా చదును చేసి ఆ ప్రాంతంలో చెట్లనన్నింటినీ కూడా ఈ శరద్ ఋతువు వచ్చినప్పుడు చెట్లన్నీ కూడా పత్రాలను కోల్పోయినప్పుడు ఆ చెట్లనన్నింటినీ నరికి తదుపరి మనకి ఎప్పుడైతే మార్చ్, ఏప్రిల్, మే మాసంలో సంవాహన వర్షపాతం సంభవిస్తుందో ఆ సమయంకి వచ్చేటప్పటికి వీటన్నిటిని కాల్చి ఆ యొక్క సమతల భూభాగంలో నైరుతి ఋతుపవనాలు రాగానే, మొదటి వర్షాలు రాగానే మొక్కలని విత్తుకుంటాడు. విత్తేటప్పుడు ఎలాంటి ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టకుండా తను స్వతంగా అంటే స్వసిద్ధంగా తయారు చేసినటువంటి కొంత కర్రతో తయారు చేసినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ పరికరాలతోటి కొంతవరకు వ్యవసాయం చేస్తూ అంటే మొక్కలను నాటుతూ, గింజలను నాటుతూ ఈ యొక్క వ్యవసాయం అనేది కొనసాగిస్తున్నాడు. ఎవరు సార్? మానవుడు. ఏ మానవుడయ్యా అంటే నాగరికత అభివృద్ధి చెందని ప్రాంతాలలో, రిమైనింగ్ గిరిజన ప్రాంతాలలో, కొండ ప్రాంతాల్లో
ఈ యొక్క తెగలు చేసేటటువంటి వ్యవసాయం ఏదైతుందో ఆ వ్యవసాయాన్ని ఈరోజు మనం పురాతన వ్యవసాయం అన్నాం. ఈ మానవుడు మొదటగా చేసిన ఈ వ్యవసాయం ఇప్పటికీ కూడా ఎక్కడైతే నాగరికత అభివృద్ధి చెందలేదో అల్పసంఖ్యాక జనులు కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు తెగలు ట్రైబల్స్ అనే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఈ వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని గిరిజన వ్యవసాయం అని, నరికి కాల్చు వ్యవసాయం అని, పురాతన వ్యవసాయం అని పేర్కొన్నాం. ఇలా ఈ పురాతన వ్యవసాయంలో వీళ్ళు ఎక్కడైతే నివాసం ఏర్పరచుకున్నారో ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ ఈ ప్రాంతానికి ఎక్కువ మొత్తంలో అంటువ్యాధులు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాంతంలో కొంతవరకు పూర్తి స్థాయి వాళ్ళ యొక్క జీవన విధానానికి ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అక్కడ నుండి వేరే ప్రాంతాలకు వలసపోయి అక్కడ ఉన్నటువంటి చెట్లు వృక్షాలను కనుక చదును చేసి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. ఆ నేలలో సారం తగ్గగానే మరో ప్రాంతానికి వెళ్తారు. ఇలా వీళ్ళు వ్యవసాయం చేసేటటువంటి భూకమతాల యొక్క పరిమితిని విస్తరించుకుంటూ పోతున్నారు కాబట్టి దీన్ని విస్థాపన వ్యవసాయము అన్నాం, స్ప్రెడ్డింగ్ ఫార్మింగ్ అని పేర్కొన్నాం. ఈ విస్థాపన వ్యవసాయం వల్ల అటవీ సాంద్రత తగ్గుతుందయ్యా, అందుకని చెప్పేసి గిరిజనులకి స్థిర వ్యవసాయం కోసం కొంత అడవులను ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయండి అని, కొంత భూభాగాలను ఏర్పాటు చేయండి అని అటవీ చట్టం చెప్తుంది 1980. రైట్ సార్. ఇక్కడ గమనించినట్లయితే ఈ తరహా 1988లో కానీ 80లో కానీ కొన్ని ప్రతిపాదన చేశారు. 2006లో కూడా వాటిని మళ్ళీ మార్పులకు చేర్పులకు లోన్ చేశారు. ఇక్కడ గమనిస్తే ఈ యొక్క విస్థాపన వ్యవసాయం వల్ల అటవీ సాంద్రత తగ్గుతుంది. దానివల్ల కొంతవరకు శీతోష్ణంలో మార్పులు సంభవిస్తాయి. భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి దోహదపడుతుంది. ఆ తరహా విస్థాపన వ్యవసాయం లేదా సాంద్రత వ్యవసాయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రము, హిమాలయ పర్వతాలు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈశాన్య భారతదేశం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేరళ రాష్ట్రాల్లో కూడా అటవీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక జనులని షెడ్యూల్డ్ ట్రైబల్స్ అంటాం. ఈ అల్పసంఖ్యాక జనులు ఈ వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి కొన్ని స్థానిక నామాలు ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో చేసేదాన్ని వాత్రా వ్యవసాయము, వాల్ట్రన్ వ్యవసాయం అని, హిమాలయ పర్వతాల్లో చేసేవాడిని కీల్ వ్యవసాయం అని, రిమైనింగ్ వెస్ట్ ఈశాన్య భారతదేశంలో చేసే వ్యవసాయాన్ని జూమ్ ఫార్మింగ్ అని, రిమైనింగ్ మన యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేసేవాడిని పేండా వ్యవసాయం అని, ఒడిశా రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేసేదాన్ని పామదాచి వ్యవసాయం, బింగ్రా వ్యవసాయం అని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం అని, కేరళ రాష్ట్రంలో పోనం వ్యవసాయం అని, బ్రెజిల్లో అయితే రోకా వ్యవసాయం అని, ఇండోనేషియాలో అయితే లడాంగ్ వ్యవసాయం అని, ఇలాంటి స్థానిక వ్యవసాయం స్థానిక నామాలతో పేర్కొంటున్నాం. ఈ లోకల్ నేమ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి సార్. మన యొక్క 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు మనం చదువుతున్న జాగ్రఫికల్ ఇష్యూస్ నిమిత్తం లోకల్ నేమ్స్ ఎక్కడైతే వచ్చాయో, స్థానిక నామాలు ఎక్కడెక్కడైతే వచ్చాయో ఆ స్థానిక నామాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ మన ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం మనం. మీకు ఎనీ పోటీ పరీక్ష, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా తప్పకుండా ఆ ఏరియాస్ నుంచి ప్రశ్న వస్తుంది అని చెప్పేసి గమనించాలి. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ పర్వత శిఖరానికి లోకల్ నేమ్స్ ఉన్నవి. K2 పర్వత శిఖరం లేదా మన యొక్క గాడ్వినాస్ట్ అనే పర్వత శిఖరానికి లోకల్ నేమ్స్ ఉన్నవి. గంగా నదికి స్థానిక నామాలు ఉన్నాయి, బ్రహ్మపుత్ర నదికి స్థానిక నామాలు ఉన్నాయి, గోదావరి నదికి స్థానిక నామాలు ఉన్నాయి, మన యొక్క సబరమతి నదికి స్థానిక నామాలు ఉన్నాయి, గండక్ నదికి స్థానిక నామాలు ఉన్నాయి, సింధు నదికి స్థానిక నామాలు ఉన్నాయి. మన యొక్క వర్షపాత నిమిత్తం సంవాహన వర్షపాతం, వేసవి కాలంలో కురిసే సంవాహన వర్షపాతానికి స్థానిక నామాలు ఉంటాయి. మ్యాంగో షవర్స్ అని, రిమైనింగ్ గమనించినట్లయితే యొక్క వేసవి కాలంలో కురిసే వర్షాలని ఉత్తర భారతదేశంలో ఒక పేరుతోటి, దక్షిణ భారతదేశంలో ఒక పేరుతో పిలుస్తారు. కాఫీ జల్లులని, సో చెర్రీ బ్లౌజమ్స్ అని, మన దగ్గర ముంగురు వర్షాలని, తొలకరి జల్లులని, ఏరువాక జల్లులు అని చెప్పేసి. రైట్ సార్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో గమనించినట్లయితే వీటిని కాల బైషాబిల్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఇలాంటి స్థానిక నామాలు. రిమైన్ ఇక్కడ గమనిస్తే వ్యవసాయం దృష్ట్యా విస్థాపన వ్యవసాయం యొక్క స్థానిక నామాలు. రైట్ సార్. వీటిని కొంతవరకు చూసే ప్రయత్నం చేయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయొద్దు మిత్రమా. రైట్. వన్స్ నెక్స్ట్ రిమైనింగ్ వస్తే మిశ్రమ వ్యవసాయం. ఇక విస్థాపన వ్యవసాయం తర్వాత మిశ్రమ వ్యవసాయం. ఈరోజు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చేసే వ్యవసాయం మిశ్రమ వ్యవసాయమే. మన ఇంటి దగ్గర మన వాళ్ళు చేసే వ్యవసాయం కూడా మిశ్రమ వ్యవసాయమే. ఎందుకంటే మన వాళ్ళు ఒక 2 ఎకరాలు 3 ఎకరాల భూభాగం ఉంటే వ్యవసాయం చేస్తాడు. ఆ మధ్యకాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొర్రెల పెంపు ద్వారా యాదవ మహారాజులు ఎవరైతున్నారో యాదవులు వాళ్ళు గొర్రెల పెంపకం ద్వారా పశు సంపదను పెంపొందిస్తున్నారు. కొంతవరకు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూనే 1-2 గేదెలుంటే పాల ఉత్పత్తులు పెంపొందిస్తున్నారు. కొంత చేపల పెంపకం, కోళ్ల ఫామ్ల పెంపకం, ఇలా మొక్కలను సాగు చేయడంతో పాటు ఇతర మానవుని యొక్క జీవన విధానంలో ఆహారానికి కానీ ఆర్థికంగా కానీ దోహదపడేటటువంటి అంశాలను అభివృద్ధి పరిచే వ్యవసాయాన్ని మిశ్రమ వ్యవసాయం అన్నాం. ఈ మిశ్రమ వ్యవసాయం ఈరోజు భారతదేశంలో అత్యధిక మొత్తంలో కొనసాగుతుంది. ఇలాంటి వ్యవసాయ విధానాలపైన ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. అందులో విస్థాపన వ్యవసాయం ఇస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఐరోపా ఖండాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు, ఫ్రాన్స్ తదితర ప్రాంతాలను పరిగణలో తీసుకున్నప్పుడు ఇక్కడ వ్యవసాయ నిమిత్తం గమనించినట్టు మిత్రం పోలార్డ్ వ్యవసాయం అనేది ఒక పర్టికులర్గా మనకు ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పోలార్డ్ వ్యవసాయం. రైట్ సార్. దానికి సంబంధించిన అంశాలు కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఎస్. ఒకసారి చూస్తే ఇది వ్యవసాయ విధానాలు. ఏం చూసాం సార్? కాల పరిమితి, రైతుల యొక్క భూకాపంతల పరిమితి, దాంతో పాటుగా మనకు వ్యవసాయ యొక్క సిస్టమ్స్ అంటే సో వ్యవసాయంలో ఉన్నటువంటి రకాలు. దీనితో పాటుగా మనకు ఉన్నటువంటి ప్రతిపాదన నిమిత్తం ఆహార పంటలు. ఏ పంటలు మిత్రమా? ఆహార పంటలు. నెక్స్ట్ అదే మాదిరిగా వాణిజ్య పంటలు, కమర్షియల్ క్రాప్స్,
ఫుడ్ క్రాప్స్ అన్నాం, వాణిజ్య పంటలు లేదా కమర్షియల్ క్రాప్స్ అని పేర్కొన్నాం. తదుపరి గార్డియన్ క్రాప్స్ లేదా తోట పంటలు అని పేర్కొన్నాం. ఏమన్నాయ్యా? తోట పంటలు. ఇది ఇటీవల కాలంలో గమనించినట్లయితే మిత్రమా కొన్ని ప్రధానమైన ఎగ్జామ్లలో మనకి రీజనింగ్లో కూడా ఆడ్ మ్యాన్ అవుట్ అని ఉంటుంది. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఐ మీన్ భిన్నమైన దాన్ని గుర్తించండి అయ్యా అని ఓ 4 ఆప్షన్లు ఇచ్చి అందులో భిన్నమైన దాన్ని గుర్తించమంటాడు. అందులో కూడా మన యొక్క ఈ పంటల నిమిత్తం రకాలని, నదులు, ఉపనదులను, ప్రాజెక్టులను, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధానులు, కరెన్సీలు, దేశాలు, అధ్యక్షులు ఇలాంటి అంశాలని యాడ్ మ్యాన్ అవుట్లో ఉపయోగిస్తున్నాడు. అందులో మనకి గమనిస్తే మిత్రమా వేరే పోటీ పరీక్ష నిమిత్తం ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. రిమైనింగ్ ఇక్కడ ఆహార పంటలు అంటే మిత్రమా కాలపరిమితి అనేది ఒక 3 నుంచి 6 మాసాల కాలపరిమితి. జాతీయ వ్యవసాయ మండలి వారు చెప్పిన విధంగా చూసినట్లయితే ఒక 3 నుంచి 6 మాసాల కాలపరిమితి కలిగి ఉండి మానవుడు ఆహార నిమిత్తం ఉపయుక్తం చేసుకునే పంటలన్నింటినీ ఆహార పంటలనే పేర్కొంటాం. అలాంటి ఆహార పంటలలో మొక్కలు మనకి గింజలు కాస్తున్నప్పుడు కొన్ని గింజలు పై భాగంలో కనిపిస్తాయి, కొంతవరకు పిండి పదార్థాలను కొన్ని మొక్కలు భూమి లోపల నిల్వ చేస్తాయి. ఇలా నిల్వ చేసే ఈ పంటల నిమిత్తం పై భాగంలో మన కంటికి కనిపించే విధంగా కాసినటువంటి గింజలలో నాణ్యవంతమైన గింజలని తృణధాన్యాలు అంటారు. నాణ్యవంతమైన గింజలని తృణధాన్యాలు. రైట్ మిత్రమా, తృణధాన్యాలు నాణ్యవంతమైనవి అంటే సేకరించేటప్పుడు నాణ్యవంతంగా ఉండాలి. వడ్లు కానీ గోధుమలు కానీ అంటే ఐ మీన్ వరి నిమిత్తం గోధుమలు కానీ వరి కానీ దాంతోపాటుగా కొంతవరకు గమనించినట్లయితే చిన్నగా మనం సేకరించే నేపథ్యం కలిగినటువంటి కొన్ని పప్పు దినుసులు కానీ ఇవి ఎక్కువ మొత్తంలో నాణ్యవంతంగా కనిపిస్తాయి కాబట్టి వీటిని తృణధాన్యాలు అంటాం. ఇక నాసి రకమైన గింజలు ఏవైతున్నాయో అంటే చిన్న గింజలుగా ఉండి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది వాటిని సేకరించేటప్పుడు, అలాంటి వాటిని చిరుధాన్యాలు అంటాం. చిరుధాన్యాలు అంటే నాసి రకమైనవి, నాణ్యత పరంగా నాసి రకమైనవి అంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సేకరించేటప్పుడు మాత్రం నాసి రకంగా ఉంటాయి. అలాంటి వాటిని చిరుధాన్యాలు అంటాం. ఇగో ఈ చిరుధాన్యాల కిందికి పప్పు ధాన్యాలు వస్తాయి, దాంతోపాటు కొంతవరకు రాగులు, సజ్జలు, కొర్రలు, మీనులు, బస్వలు ఇలాంటివి వస్తాయి. ఈ రాగులు, సజ్జలు, కొర్రలు, మీనులు, బస్వలు ఏవైతున్నాయో వాటిలో మనం ఆహారాన్ని నమలకుండా డైరెక్ట్గా జావా రూపంలో చేసుకొని ఆహారంగా తీసుకునే పంటలు ఏవైతున్నాయో వాటిని మనం ఈరోజు ముతక ధాన్యాలు అని పేర్కొన్నాం. చిరుధాన్యాలలో మరికొన్ని వాటిని ఏమన్నా సార్ ముతక ధాన్యాలు అంటున్నాం. ఏమన్నామయ్యా? ముతక ధాన్యాలు. ఇగో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇటీవల కాలంలోనే ఇండోనేషియాలో సదస్సు జరిగింది. రైట్ సార్. రిమైనింగ్ వాణిజ్య పంటలు ఏ పంటలైతే మానవుడు సాగు చేసిన పంటలని నిల్వ చేసుకునే స్వభావం కలిగి ఉండి ఆహారంగా ఉపయోగించే వాటిని అన్నింటినీ ఆహార పంటలు అంటాడు. ఇవి నిల్వ సామర్థ్యం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సార్ 50 బ్యాగులు వరి వచ్చినా 50 బ్యాగులు గోధుమ వచ్చినా కూడా నిల్వ చేసుకోవచ్చు, ఎంతకాలం అయితే అంతకాలం తీసుకోవచ్చు. ఇదే వాణిజ్య పంటలు అంటే మనం సాగు చేసిన పంటలను నిల్వ చేసుకునే స్వభావం కలిగి లేకుండా తప్పకుండా విక్రయించాల్సిన నేపథ్యం కలిగిన వాటిని వాణిజ్య పంటలు అంటాం. ప్రతి వచ్చింది సార్, ప్రతి ఒక 10 క్వింటాలు వస్తే ఒక క్వింటల్ తీసి ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోలేం. ఓ దీపం ముట్టించుకోవడం కోసం దేవుని దగ్గర మనం ఇంత చెప్పాలి కదా, నేను చదివిన అన్ని రావాలి, నాకే ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని చెప్పేసి దేవుని దగ్గర దీపం పెట్టడం కోసం ఒక ఇంత అంతా తీసుకుంటాం. మిగతా అంతా కూడా ఏం చేస్తాం? తప్పకుండా విక్రయిస్తాం. అలా తప్పకుండా విక్రయించాల్సిన నేపథ్యం కలిగిన పంటలన్నింటినీ కూడా వాణిజ్య పంటలు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. నిల్వ చేసుకునే స్వభావం కలిగి ఉండవు. ప్రత్తి కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ తదితర పంటలు. రిమైనింగ్ తోట పంటలు. ఏ పంటనైతే ఏ మొక్కలనైతే మనం విత్తిన తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు దిగుబడి తీసుకునే విధంగా, ఒకసారి మొక్కని విత్తి ఎక్కువ సార్లు దిగుబడి తీసుకునే విధంగా ఉండి కాలపరిమితి అధికంగా ఉన్న పంటలు ఏవైతున్నాయో వీటిని తోట పంటలు అంటాం. ఆహార పంటల యొక్క కాలపరిమితి 3 నుంచి 6 మాసాల వరకు ఉంటుంది, 6 నెలలు. వాణిజ్య పంటల యొక్క కాలపరిమితి సుమారుగా 9 నెలల నుంచి గమనిస్తే 12 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ తోట పంటల యొక్క కాలపరిమితి 3 సంవత్సరాల నుంచి అధికంగా ఉంటుంది. రైట్ మిత్రమా, ఇక్కడ కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆర్థిక విలువ కూడా ఎక్కువ ఉంటుంది. సార్ గమనించండి, ఆహార పంటలు 3 నుంచి 6 మాసాలు కాబట్టి 6 మాసాలకి ఒక క్వింటాల్కి ఆహార పంటల నిమిత్తం మనకి ఎంత వస్తుంది అంటే కనీసంగా 2,000, 4,000, 5,000, 6,000, 8,000. రైట్ సార్. చూసుకుంటే ఒక 5 నుంచి ఒక 10,000 మధ్యలో ఉంటుంది క్వింటాల్కి. ఇక్కడ వాణిజ్య పంటలు గమనించినా కూడా 10,000 నుంచి మొదలుకుంటే 20,000 మధ్యలో ఉంటుంది. రైట్ సార్. పసుపు, మిర్చి తదితర పంటలు. ఇక తోట పంటలు గమనించినట్లయితే టన్నుల వ్యాపారం ఉంటుంది, 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటుంది. అంటే గమనించండి మిత్రమా, సృష్టి ధర్మం ఏం చెప్తుందయ్యా అంటే కాలపరిమితి ఎక్కువగా ఉంటే పొందే ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని నేను చెప్పాను కదా. రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుంది అని. ఇక్కడ కూడా మీరు కూర్చునే విధానాన్ని బట్టి ఎక్కువ కాలం నుంచి కూర్చొని చదువుకుంటూ పోతే తప్పకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అట్లీస్ట్ ఒక 1 year to 2 years మధ్యలో బిఫోర్ నోటిఫికేషన్.
ఒక 2 to 2.5 years 3 years కంప్లీట్గా కూర్చొని పోతే ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ కొట్టొచ్చు, రైట్ సార్. ఇక 3 మాసాలు 6 మాసాలు కూర్చొని జాబ్ కొట్టాలంటే జాబ్ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి కాల పరిమితి పెరిగితే ఇక్కడ ఎట్లయితే విలువలు పెరిగినాయో అక్కడ మనం కూర్చునే విధానాన్ని బట్టి కూడా, చదివే విధానాన్ని బట్టి, మన ప్రిపరేషన్ బట్టి కూడా మనకు వచ్చే సర్వీస్ డిపెండ్ అయి ఉంటుంది, రైట్ సార్. ఎస్, కాబట్టి ఈ యొక్క సిస్టమ్ దృష్ట్యా మన సిస్టాన్ని కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ఇది మన యొక్క ప్రూఫ్ మిత్రమా. ఈ పంటలలో వీటి యొక్క ఉదాహరణలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఇదే ప్రతిపాదన ఆధారంగా చేసుకున్నట్లయితే ఎస్, ఇక పంటల యొక్క ఉత్పత్తిని దాంతో పాటుగా విస్తీర్ణాన్ని, పంటల యొక్క ఉత్పత్తిని విస్తీర్ణాన్ని పరిగణలో తీసుకోవాలి. ఈరోజు భారతదేశంలో నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్ రాష్ట్రం. భారతదేశంలో అత్యధిక నీటి సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్ రాష్ట్రంగా పేర్కొనొచ్చు. నీటి సాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మిజోరాం రాష్ట్రంగా పేర్కొనొచ్చు. నీటి సాంద్రత అధిక మొత్తంలో ఉండడానికి ప్రధాన కారణం పంజాబ్ రాష్ట్రంలో పంచనదులు ప్రవహించడం, పంచనదులపైన ఎక్కువ మొత్తంలో ప్రాజెక్ట్ నిర్మించి వాళ్ళు కాలువల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో అందిస్తున్నారు పంటలకి. మిజోరాం రాష్ట్రం కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఉండడం, సుమారుగా 6.4% మాత్రమే నీటిపారుదల శాతం ఉన్నది. అదే పంజాబ్లో అయితే సుమారుగా 96% వరకు నీటి సాంద్రత విస్తరించింది, రైట్ సార్. ఇలా భారతదేశంలో నీటి సాంద్రతను ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్న సారవంతమైన నేల దృష్ట్యా పంటల యొక్క విస్తీర్ణాన్ని, ఉత్పాదకతను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా, ఇంటర్మీడియట్ వరకు చూస్తే రైట్ సార్. ఇక మన పాఠ్యాంశం దృష్ట్యా మనం పండించే పంటలు ఏ కాల పరిమితి కలిగి ఉన్నాయి, ఎంత ఉష్ణోగ్రత కలిగి ఉన్నది, కాఫీ, రబ్బర్, తేయాకు, కొబ్బరి, రిమైనింగ్ సుగంధ ద్రవ్యాలు, నూనె గింజల పంటలు, దాంతోపాటుగా మన యొక్క వరి, మొక్కజొన్న, జొన్న, ప్రత్తి, ఇవి 9వ తరగతి పాఠ్యాంశం దృష్ట్యా చూసే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఇలా ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు చేశారు. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా సార్, వచ్చిందా రాలేదా? స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వస్తూ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్ విడిపోవడం వల్ల భారతదేశంలో 60% గోధుమను పండించే భూభాగాన్ని కోల్పోయాం, 40% వరిని పండించే భూభాగాన్ని కోల్పోయాం, సుమారుగా ఒక 18.6% వ్యవసాయ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా జీవించేటటువంటి శ్రామిక వ్యవస్థని కోల్పోయాం. ఇన్ని కోల్పోయిన భారతదేశానికి 1947 సంవత్సరం నుంచి మొదలుకొంటే 1952 సంవత్సరం వరకు, అంటే 50వ సంవత్సరం వరకు భారతదేశంలో స్వతంత్రం వచ్చింది, కానీ పరిపాలన వ్యవస్థ స్తంభించింది. కారణం ఇక్కడ గమనిస్తే ఒక ప్రణాళిక లేదు. దాంతోపాటుగా శీతోష్ణ సానుకూలంగా లేదు. అనుకూలంగా 40 నుంచి 50 వరకు చూసినట్టయితే భారతదేశంలో ఈ 3 సంవత్సరాలలో పరిపాలన వ్యవస్థ ఏ విధంగా పోతున్న విషయం ఏం అర్థం కాలేదు. అప్పుడు 1950వ సంవత్సరంలో ఒక ప్రణాళిక ఉండాలి, ప్రణాళిక ఉంటేనే ముందడుగేస్తామని 1950లో ప్రణాళికను ఏర్పాటు చేశాం. 1951 నుంచి 56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగానికి ఏర్పాటు చేశాం. 56 నుంచి 61 వరకు రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక రంగానికి, రిమైనింగ్ 61 నుంచి 66 వరకు మూడో పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేశాం. 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేస్తూ వచ్చాం. కాల పరిమితి ఎంత ఉందయ్యా? 5 సంవత్సరాలు, రైట్ సార్. కాల పరిమితి ఎక్కువ ఉంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు సార్ మాకు కొంతవరకు ప్రిపరేషన్లో ఏం కావాలి సార్, సమయం కావాలి అంటున్నారు, రైట్ మిత్రమా. గత లాస్ట్ ఒక 1 వీక్ నుండి టెట్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి న్యూస్ పేపర్లో జూలై 17 నుండే ప్రశ్నలు ప్రారంభం, అంటే పరీక్షలు ప్రారంభం, డిఎస్సి పరీక్షలు ప్రారంభము అన్నారు. అన్న ప్రతిసారి న్యూస్ పేపర్ చదువుతున్న ప్రతిసారి లోపల ఏదో సంథింగ్ ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, రైట్ సార్. క్రియేట్ అయినప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నవి, రైట్ సార్. చదివే విధానంలో మార్పు వచ్చింది. అంతకుముందు చదివినప్పుడు 1-2 పాఠ్యాంశాలు చదివితే ఇప్పుడు చదువుతున్నప్పుడు 3-4 పాఠ్యాంశాలు అవుతున్నాయి. కూర్చోవడానికి కావాల్సిన ఓపిక పెరిగింది, చదవడానికి కావాల్సిన సత్తా పెరిగింది, ఒంట్లో సత్తా వచ్చింది, దాంతోపాటు ఓపిక పెరిగింది. చెప్పాను కదా, ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక, చదివేంత సత్తా ఉంటుందో వాళ్ళ ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైన ఉన్న భగవంతుడు కూడా ఆపలేడు అని, అది నిజమైంది. ఇక్కడ జూలై 17 నుంచి ఎగ్జామ్స్, 1 మంతే టైం, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగినవి. ఇంకో 10 డేస్ తర్వాత ఇంకా పెరుగుతాయి, ఇంకో 10 డేస్ ఇంకా పెరుగుతుంది. బిఫోర్ జూలై 17వ తేదీ ఎగ్జామ్ ఉంది మిత్రమా, దానికి 2 రోజుల ముందు ఎట్లా చదువుతున్నావు? జూలై 15వ తేదీ రోజున నీ ప్రిపరేషన్లో మార్పు చూడు ఒకసారి. గతంలో అకాడమిక్ సెక్టార్లో చదివినావు, ఎగ్జామ్ రేపు ఉంది, ఆ ముందు రోజు ఎట్లా చదివినావు సార్? అదే కాన్సన్ట్రేషన్ నువ్వు రేపు ఏర్పాటు చేసుకోకపోతే నోటిఫికేషన్ నిమిత్తం, నా నోటిఫికేషన్లో నాకంటే ఒక పోస్ట్ ఉండాలనే నేపథ్యంలో నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసావో అప్పటి నుండి రేపు ఎగ్జామ్ ఉందనగా నువ్వు అకాడమిక్ సెక్టార్లో ఎలా అయితే చదివావో అదే తరహాలో చదువుకుంటూ వస్తే సార్ ఆయన ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ కాలపరిమితి తక్కువ ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇంకో 2 నెలలు టైం ఇవ్వండి సార్. ఇప్పుడు 2 నెలలు టైం ఇచ్చినాకో సార్ ఏం చేస్తాం మనం? కొంచెం రిలాక్స్ అవుతాం. కానీ ఈ 1 వీక్ 10 డేస్లో చదివినంత పోల్చుకుంటే కొంచెం రిలాక్స్ అయ్యి నెమ్మదిగా చదువుకుంటూ పోతాం. ఆ తరహా వీళ్ళు కూడా 5 సంవత్సరాల ప్రణాళికను ఏర్పాటు చేసేటప్పటికీ అనుకున్న విధంగా ఆర్థిక వృద్ధి రేట్ అనేది పెరిగినప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు. తదుపరి 1966 సంవత్సరం నుంచి అప్పటికే భారతదేశంలో కరువు కాటకాలు వచ్చినవి.
సో ఆహార ధాన్యాల కొరత వచ్చింది. 1966 నుంచి 69 మధ్య కాలంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అయ్యా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక వద్దు, సంవత్సరానికి ఒకసారి ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటామని వార్షిక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నది. ఈ వార్షిక ప్రణాళిక నిమిత్తం 1966 సంవత్సరం వరకు ఆహార ధాన్యాల కొరతతో కొట్టుమిట్టాడుతున్నది భారతదేశం. 66 నుంచి 69 వరకు భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తులు ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంటే ఒక సంచలనాత్మకమైన మార్పు వచ్చింది. మార్పు మీన్స్ విప్లవం, రైట్ సార్. 66 వరకు ఆహార ధాన్యాల కొరతతో కొట్టుమిట్టుతున్న భారతదేశంలో అప్పుడెప్పుడో రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో మెక్సికో దేశంలో జన్మించి అమెరికా దేశంలో స్థిరపడ్డ నార్మన్ బోర్లాగ్ గోధుమ వంగడాలని 6 మాసాల కాల పరిమితిలో గోధుమ వంగడాలలో జన్యు మార్పిడి చేసి 4 మాసాలకే పంట వచ్చేటట్టు చేశాడు. ఆ యొక్క దిగుబడి చేసినటువంటి ఆ యొక్క వంగడాలు ఏవైతున్నాయో 1968లో ఈ విలియం ఎస్ గాంట్ అనే శాస్త్రవేత్త అంతర్జాతీయ ఉపన్యాసకుల సంఘంలో ఆయన చెప్పాడు, ఆహార ధాన్యంల యొక్క వంగడాలలో మార్పులు చేశాం సార్, ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిలో మార్పు రానున్నదని 1951 నుంచి 56 వరకు అమెరికా దేశం స్థాపించినటువంటి రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో మేము చేసిన ప్రయోగాలు సఫలీకృతమైనవి. తదుపరి 56 నుంచి అమెరికా చేపట్టినటువంటి PL480 పథకం కింద ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను అప్పుగా ఇస్తున్నాము అని ఆ ప్రతిపాదన తీసుకున్నటువంటి భారతదేశం అప్పుడున్న MS స్వామినాథన్, మన భారతదేశంలో ఉన్నటువంటి MS స్వామినాథన్ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తల నిమిత్తం అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి శాస్త్రవేత్త. ఇటీవల కాలంలోనే పాపం సభకు నమస్కారం అన్నాడు. ఆయనకే భారతరత్న అవార్డు కూడా వచ్చింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన ఈరోజు 1966 నుంచి 69 వరకు భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండించాలి, అమెరికా నుంచి గోధుమ వంగడాలని ఎక్కడ రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ దేశం మనీలాలో ఉన్న అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి 64-62 అప్పుడప్పుడు మనం అంటాం కదా IR62 IR64 ఏం వరి పెట్టినవయ్యా అంటే 64 పెట్టినా అంటాడు మన నాన్న, రైట్ సార్. ఆ 64-62కు సంబంధించిన అంశాల దృష్ట్యా వీటన్నిటిని భారతదేశంలో తీసుకొచ్చి 1966 నుంచి 69 మధ్య కాలంలో గంగానది పరివాహక ప్రాంతం, కృష్ణా గోదావరి డెల్టా పరివాహక ప్రాంతాల్లో మేలైనటువంటి పరిసర ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టి ఉత్తర భారతదేశంలో గోధుమ, దక్షిణ భారతదేశంలో వరి అత్యుత్తమమైన ఆహార పంటనయ్యా అని చెప్పేసి ఈ గోధుమ వరి అనేటువంటి దిగుబడి వంగడాలు తీసుకొచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టి 1966 నుంచి 69 మధ్య కాలంలో భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఉంది. 1971 నుంచి 74 వరకు స్వయం సమృద్ధిని సాధించి 74 నుంచి ఆహార ధాన్యాలను ప్రపంచ దేశాలకి అప్పుగా ఇచ్చే స్థాయికి ఎదిగింది మన గొప్ప దేశం. ఏంటి సార్? భారత్. అలా భారతదేశం అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆహార ఉత్పత్తిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మార్పు వచ్చింది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ మార్పు రావడాన్ని ఒక విప్లవంగా పేర్కొంటాం. అలాంటి విప్లవాన్ని హరిత విప్లవము అన్నాం. ఏమన్నాం సార్? హరిత విప్లవం. ఇలాంటి హరిత విప్లవం అనేది ప్రపంచ దేశాలని ఆహార ధాన్యాల యొక్క కొరతతో కొట్టుమిట్టాడకుండా చేసింది. ఆ హరిత విప్లవం మన భారతదేశంలో కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతదేశంలో ప్రవేశపెట్టాం. దీన్ని 2 నుంచి 3 సార్లు మళ్ళీ పునర్నిర్మాణం చేశాం. ఈ తరహా చేసిన హరిత విప్లవం దీంతో పాటుగా ఇతర వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక రకాల ఉత్పత్తుల యొక్క పెంపుదలని విప్లవాలుగా పేర్కొన్నాం. ఈ విప్లవాలు కల్చర్స్ అనేవి మన యొక్క పాఠ్యాంశం దృష్ట్యా చదివే నేపథ్యం చేయాలి, రైట్ సార్. ఇది మనకున్న ప్రతిపాదన మిత్రమా. ఎస్ ఎస్ అయ్యా ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? రైట్ సార్. హరిత విప్లవం అంటే మిత్రమా మేలి రకమైన వంగడాలను ప్రవేశపెట్టడం, నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధిపరచడం, కృత్రిమేలను ఎక్కువ మొత్తంలో అభివృద్ధిపరచడం, దాంతోపాటుగా ఆ యొక్క వ్యవసాయం చేసే విధి విధానాల దృష్ట్యా రైతులకు అవగాహన కల్పించడం, ఇలాంటి ప్రతిపాదనలన్నీ కూడా హరిత విప్లవంలో ఉన్న ముఖ్య అంశాలు, రైట్ సార్. ఈ అంశాలను అన్నింటినీ పరిగణలో తీసుకుని ఎస్ ఆహార ధాన్యాల కొరత రావడానికి ప్రధాన కారణం ప్రపంచ దేశాల దృష్ట్యా భారత్కి చైనాకి, భారత్కి పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు మన దగ్గర ఉన్న నిధులన్నిటి కూడా యుద్ధాలకి ప్రవేశపెట్టడం వల్ల ఈ వ్యవసాయ రంగం తక్కువ మొత్తంలో కేంద్రీకరించాం బడ్జెట్లు. తదుపరి ఈ యొక్క ప్రతిపాదన ఏర్పాటు చేయడం జరిగింది, రైట్ మిత్రమా. ఎస్ 1962లో చైనాకి ఎస్ మిత్రమా యుద్ధం వల్లనే అప్పటికి పాకిస్తాన్కి భారత్కి చైనాకి మధ్య యుద్ధాల వల్ల కొంతవరకు ఈ ప్రతిపాదన కూడా రావడం జరిగింది, హరిత విప్లవం. ఇలా విప్లవాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ పాఠ్యాంశంలో చూసే ప్రయత్నం చేయాలి. ఇది మనకున్న పాఠ్యాంశంలో మెయిన్ కాన్సెప్ట్ మిత్రమా. ఒకటి వ్యవసాయ రంగం చదువుతున్నప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏమున్నాయి సార్? ఒకటి ప్రధానంగా గమనించినట్లయితే కాల పరిమితులు, రెండవది వచ్చేటప్పటికి
వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అంటే రైతులకు ఉన్న భూభాగాలకు అంతా రైతుల యొక్క రకాలు, నెక్స్ట్ వ్యవసాయ రకాలు, దాంతో పాటుగా విప్లవాలు, కల్చర్స్, వీటిని పరిగణలో తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఎస్ మిత్రమా, రైట్. ఇక వీటికి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మీరు పర్మిషన్ ఇస్తే నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి అనే నేపథ్యంలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మన వీడియోని కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సార్. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా ఈ తరహాలోనే టాపిక్ యొక్క ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ప్రశ్నలు కూడా మీ ముందు తీసుకొచ్చి క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్ మిత్రమా, మీరు కేటాయించే ఈ 1 అవర్ టైంని మీకు ఉపయుక్తమయ్యేటట్టు చేసే బాధ్యత నాది. రైట్ సార్. ఎస్ ఆల్ వ్యూయర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మిత్రమా, ఎస్ ఏమనుకోవద్దు సార్, ఈ తరహా పాఠ్యాంశంతో, ఈ తరహా వివరణతో ఇప్పుడు మీరు ఎట్లయితే విశ్వసిస్తారో ఇదే ఎక్స్ప్లెనేషన్తో మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఇంకా పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి టాపిక్ పైన. 299 రూపీస్ కోర్స్ని ఆ యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో అందిస్తున్నాం. దాంట్లో క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. అందరూ ఉపయోగం చేసుకుని మిత్రమా. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు జాగ్రఫీ కంటెంట్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ఉంటుంది అందులో. రిమైనింగ్ టెస్ట్ సిరీస్ అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు ఈ చివరి దశలో తప్పకుండా టెస్టులు రాయాలి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఒకసారి చూడండి. గ్రాండ్ టెస్ట్ నిన్న ఫ్రీ పెట్టాను, అది ఒకసారి చూడండి. దాంతోపాటు అందులో ఉన్న కంటెంట్ చూడండి, టాపిక్ వైజ్గా, తరగతి వైజ్గా షెడ్యూల్ చూడండి. షెడ్యూల్ చూస్తే మీకే అర్థమవుతుంది. రైట్ సార్. ఎస్ తప్పకుండా ఉపయోగం చేసుకుని మిత్రమా. ఆల్ వ్యూయర్స్. రైట్ మిత్రమా. రైట్. నెక్స్ట్ వన్ గమనించండి సార్. క్రింది వానిలో సరైనది ఏది? క్రింది వానిలో సరైనది. రైట్ సార్, సరైనది గుర్తించండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, సరైన దానికి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. హరిత విప్లవానికి కృషి చేసిన మొదటి దేశం మెక్సికో. హరిత విప్లవానికి కృషి చేసినటువంటి మొదటి దేశం ఏదై అంటే మెక్సికో అని పేర్కొన్నాడు. ఎవరండి సార్? మెక్సికో. రైట్ మిత్రమా. ఎస్, హరిత విప్లవానికి కృషి చేసినటువంటి మొదటి దేశం మెక్సికో అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా. నెక్స్ట్, హరిత విప్లవానికి కృషి చేసిన మొదటి సంస్థ రాక్ విల్లర్ ఫౌండేషన్. నార్మన్ బోర్లాగ్ను హరిత విప్లవ పితామహుడు అంటారు. నెక్స్ట్ రిమైనింగ్, భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రాచుర్యంలో తెచ్చిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి శాస్త్రవేత్తకి ఇస్తారు మిత్రమా. ఇక్కడ 2,50,000 రూపాయలను అందిస్తారు. రైట్ సార్. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి విలియం ఎస్ గాంట్. విలియం ఎస్ గాంట్ 1968వ సంవత్సరంలో మనకి మార్చి మాసం 1968 సంవత్సరం మార్చి మాసంలో అంతర్జాతీయ అభివృద్ధి సంఘంలో ఉపన్యసిస్తూ ఈ హరిత విప్లవం అనే పదాన్ని వాడిండు. రిమైనింగ్, హరిత విప్లవం మూలంగా ప్రయోజనం పొందిన ఒకే ఒక వాణిజ్య పంట బంగాళదుంప అన్నాడు. రైట్ సార్. ఎస్, ఇచ్చిన వాటిని గమనిస్తే మిత్రమా, ఈ బంగాళదుంప అనేది కూరగాయల పంట. రైట్ సార్. వాణిజ్య పంట అనేది వేరుశెనగ పంట, అదే మాదిరిగా ప్రత్తి పంట. ఇగో ఈ 2 పంటలు కూడా కొంతవరకు లబ్ధి పొందినవి. అలా హరిత విప్లవం ద్వారా ప్రయోజనం పొందిన పంట గోధుమ, వరి, కూరగాయల పంట అయితే బంగాళదుంప, వాణిజ్య పంట అయితే వేరుశెనగ, అదే మాదిరిగా ప్రత్తి పంట. ఇవన్నీ బిట్స్ కూడా ప్రీవియస్ ప్రశ్న పత్రాలలో అడిగినవి ఒక్కొక్క ప్రశ్నగా. కాబట్టి వీటన్నిటి పరిగణలో తీసుకుని మిత్రమా, ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. రైట్ సార్. ఇచ్చిన వాటిని గమనిస్తే ఇక్కడ ఎఫ్ అనేది తప్ప మిగతా అన్నీ సరైనవి. కాబట్టి ABCDE అనే ప్రతిపాదన వాస్తవం మిత్రమా. ఇక్కడ 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ ప్రశ్న. ఎస్ మిత్రమా, క్రింది వాణిలో, రైట్ సార్, ఎస్, క్రింది వాణిలో సరైనది గుర్తించండి. జాతీయ గోధుమ పరిశోధనా కేంద్రం కర్నాల్లో ఉంది. జాతీయ గోధుమ పరిశోధనా కేంద్రం కర్నాల్లో ఉంది. ప్రశ్నను గుర్తించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ప్రశ్నను చదివి, జాతీయ గోధుమ పరిశోధనా కేంద్రం కర్నాల్లో ఉంది. జాతీయ పత్తి పరిశోధనా కేంద్రం నాగపూర్, ముంబైలో ఉంది. జాతీయ అరటి పరిశోధనా కేంద్రం వచ్చేటప్పటికి, రైట్ మిత్రమా, తిరుచినాపల్లిలో ఉంది. జాతీయ వేరుశెనగ పరిశోధనా కేంద్రం వచ్చేటప్పటికి జూనాగఢ్లో ఉంది. అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం పటాన్ చెరువు హైదరాబాద్లో ఉంది అన్నాడు. రైట్ సార్. ఇచ్చిన వాటిని గమనించండి. ఇక్రిసాట్, ఇక్కడ ఈ మీన్స్ ఇక్రిసాట్. రైట్ సార్. అంతర్జాతీయ మెట్ట పంట ఇంటర్నేషనల్ డ్రై క్రాప్స్ ఏరియాకి సంబంధించిన పరిశోధనా కేంద్రం పటాన్ చెరువులో ఉంది. రైట్ సార్. జాతీయ గోధుమ పరిశోధనా కేంద్రం కర్నాల్, హర్యానా రాష్ట్రంలో ఉంది. జాతీయ పత్తి పరిశోధనా కేంద్రం నాగపూర్, మహారాష్ట్రలో ఉంది. జాతీయ అరటి పరిశోధనా కేంద్రం తమిళనాడు, తిరుచినాపల్లిలో ఉంది. జాతీయ వేరుశెనగ పరిశోధనా కేంద్రం జూనాగఢ్, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం పటాన్ చెరువు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవం మిత్రమా. ABCDలు అన్నీ సరైనవే. కింది వాటిలో సరైనది ఏది అన్నాడు. కాబట్టి ABCDE అనేటటువంటి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్.
వెరీ నైస్. సో కొంచెం వీడియో నచ్చితే మీకు ఒకవేళ అనుకూలంగా ఉండి వెంకట్ సార్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సార్ ద్వారా మేము కూడా కంటెంట్ పొందాలని నేపథ్యం మీకు అనిపించినప్పుడు ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా? కానీ నేను ఒకటి మాత్రం చెప్తాను మిత్రమా, 100% ఇక్కడ ఎట్లయితే మీకు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయో మన బిట్స్ను, అదే తరహాలోనే మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల కొత్త సమాచారాన్ని కొంత మీకు అవగాహన కలిగేటట్టుగా, మీరు చదివిన దాన్ని రిపీట్ అయ్యేటట్టుగా, రివిజన్ అయ్యేటట్టుగా చాప్టర్ల వారిగా తరగతి వారికి ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్లో, ఎస్జిటి టెస్ట్ సిరీస్లో కూడా, ఈ 2 టెస్ట్ సిరీస్లో కూడా అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్ ఉంటుంది, అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇది గమనించే ప్రయత్నం మిత్రం. ఇన్ కేసు ఒకవేళ ఎగ్జామ్ 2 months లేట్ అయినా కూడా అప్పటి వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ పోతాం. రైట్ సార్? ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయండి ఆల్ వ్యూయర్స్. తప్పకుండా మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, ఒకసారి చూస్తే క్రింది వారిలో సరైనది. ప్రపంచంలో మొట్టమొదటి ప్రత్తిని సింధు నది లోయ ప్రాంతంలో పండించారు. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రత్తిని సింధు నది లోయలో పండించారు. దీనిని తెల్ల బంగారం అని కూడా అంటారు. ఏమంటారు సార్? తెల్ల బంగారం. జాతీయ పత్తి పరిశోధనా కేంద్రం నాగపూర్లో ఉంది. జాతీయ పత్తి పరిశోధనా కేంద్రం అనేది నాగపూర్లో ఉంది. జాతీయ ఆంధ్రప్రదేశ్ పత్తి పరిశోధనా కేంద్రం నంద్యాలలో ఉన్నది. రైట్ మిత్రమా? ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. ప్రపంచంలో మొట్టమొదటగా ప్రత్తిని పండించినటువంటి ప్రాంతం మనకు 10,000 సంవత్సరాలకి పూర్వమే, క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాలకి ముందు భారతదేశంలోని సింధు నది పరివాహక ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాళీబంగన్. ఈ కాళీబంగన్ అనే ప్రాంతం మనకి రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాళీబంగన్ అంటే కాల్చిన ఇటుకలకి, కాల్చిన గాజులకి ప్రసిద్ధిగాంచిన భూభాగం అని. అలాంటి కాళీబంగన్ అనే ప్రాంతంలో ప్రత్తిని పండించాం. ఈ ప్రత్తి పంటనే అనుకూలమైన నేలలని నల్లరేగడి నేలలని పేర్కొంటాం. నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు అనగానే బాగా గుర్తుపెట్టుకోవాలయ్యా, ఇవి అల్యూవిలియల్ సాయిల్స్ అని పేర్కొంటారు. ఈ నల్లరేగడి నేలలు బ్లాక్ కాటన్ సాయిల్స్ అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, బ్లాక్ కాటన్ సాయిల్స్ అని. ఇవి అల్యూమినియం ముడి ఖనిజమైనటువంటి బాక్సైట్ లేదా బసాల్ట్ శిలలు. బాక్సైట్ ఆర్ బసాల్ట్ శిలలు ఏ ప్రాంతంలో అయితే విస్తరించున్నాయో ఆ బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల శిలలు ఎక్కడున్నాయో అదే ప్రాంతానికి పరిమితమైన నేలని మనం నల్లరేగడి నేలలు అన్నాం. ఇవి దీర్ఘకాలం నీటిని నిల్వ చేసుకుంటాయి కాబట్టి వాణిజ్య పంటలకు ఎక్కువగా దోహదపడతాయి. ఇందులో సానుకూలమైనటువంటి మనకు కృత్రిమ ఎరువులను ఉపయోగించాల్సిన అవసరం లేనటువంటి అన్ని రకాల పోషకులైన నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అంటే ఫస్ట్ బిఫోర్ నత్రజని లోపం ఉంటుంది. కానీ ఈ నల్లరేగడి నేలలు అనేవి వేసవి కాలంకి వచ్చేటప్పటికి తమంతట తాముగా పగుళ్ళను ఏర్పరచుకుంటవి, చీల్చుకుంటవి. చీల్చిన పగుళ్ళ మధ్యలోకి గాలి పోతుంది. గాలిలో అధికంగా ఉన్న వాయువు నత్రజని పోయిన తర్వాత వర్షపాతం నమోదవగానే మళ్ళీ కొంతవరకు కూరుకపోతుంది. ఇలా కూరుకపోయినటువంటి ఈ యొక్క నేలలు స్వసిద్ధ నేలలు అంటాం. నేలను 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు మనకు చీల్చినట్లయితే దున్నడము, కల్టివేషన్ అంటాం. ఇలా తమకు తామే దున్నుకునే నేలలు స్వసిద్ధ నేలలు అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. ఏ నేలనయ్యా? నల్లరేగడి నేలని. నల్లరేగడి నేలని ప్రతి పంటకు అనుకూలమైన నేలలని, బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలని, తేమను దీర్ఘకాలం నిల్వ చేసుకునే నేలలని. రిమైనింగ్ ఇక్కడ గమనిస్తే నత్రజనిని వాతావరణం నుంచి గ్రహించి కృత్రిమ ఎరువులను ఉపయోగించవలసిన అవసరం లేని నేలలని పేర్కొన్నాం. ఈ నేలలు మన దక్కన్ పీఠభూమికి వాయువ్య దిశలో అత్యంత లోతుగా ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మన యొక్క తెలంగాణ, ఉత్తర తెలంగాణ, పశ్చిమ కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించున్నాయి. ఈ నల్లరేగడి నేలలు అనేవి రాజస్థాన్ రాష్ట్రానికి కాళీబంగన్ ప్రాంతంలో కూడా ఉన్నాయి. అలాంటి ఈ ప్రతి పంటకు అనుకూలమైన నల్లరేగడి నేలని మన అమెరికా దేశంలోని చెర్నోజం నేలలుగా పేర్కొంటాం. ఈ లక్షణాలే అమెరికాలో ఉన్న నేలలకి వాళ్ళు చెర్నోజం అని పేర్కొన్నారు. ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న, చెర్నోజం నేలలతో పోల్చబడే నేలలు ఏవంటే నల్లరేగడి నేలలు. రైట్ సార్? రిమైనింగ్ ఒండ్రు మట్టి నేలలు భారతదేశంలో ఎక్కువ స్థాయిలో ఉన్నవి. ఈ నల్లరేగడి నేలలో ప్రతి పంట అనుకూలంగా ఉంది. ప్రతి పంటనే తెల్ల బంగారము అన్నారు. తెల్ల బంగారం అంటే ప్రతి. మరి వైట్ గోల్డ్ అంటే? గివ్ ద కామెంట్ ప్లీజ్. వైట్ గోల్డ్ అంటే ఏంటి సార్? ఎస్ మిత్రమా, మహారాష్ట్ర నల్లరేగడి నేలల విస్తీర్ణం ఎక్కువది మహారాష్ట్రనే. గమనించండి మిత్రమా, నల్లరేగడి నేలలు ఎక్కడైతే అధికంగా ఉన్నాయో పండే పంట ఎక్కువ మోద పత్తి. కాబట్టి ప్రతి విస్తీర్ణంలో కూడా మహారాష్ట్రనే మొదటి స్థానం ఉంటుంది. ఉత్పత్తిలో మాత్రం మనకు గుజరాత్ రాష్ట్రం ఉంటుంది. ఇది గమనించాలి. ఎస్ మిత్రమా, రైట్. ఈ తరహా చూస్తే మనకి నల్ల బంగారాన్ని ఏమన్నాం సార్? సరే, తెల్ల బంగారాన్ని ఏమన్నాం? ప్రత్తిని తెల్ల బంగారం అన్నాం. కానీ వైట్ గోల్డ్ అని దేన్ని అంటున్నామయ్య అంటే ఇటీవల కాలంలో మనం గుర్తించాం, గ్రూప్ 1 ఫిలిమ్స్లో వచ్చింది, లిథియం బ్యాటరీస్ అని చెప్పేసి. లిథియం నిక్షేపాలు ఏవైతున్నాయో వాటిని వైట్ గోల్డ్ అని పేర్కొన్నారు. రైట్ సార్? తెల్ల బంగారం అనే పేరుతో ప్రతిపాదించారు.
సరే వైట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో అన్నారు. వైట్ గోల్డ్ మీన్స్ లిథియం నిక్షేపాలు. తెల్ల బంగారం అంటే ప్రత్తి. నల్ల బంగారం అంటే బొగ్గు. బ్లాక్ గోల్డ్ అంటే మిరియాలు. బ్లాక్ గోల్డ్ అంటే ఏంటి సార్? మిరియాలు. రిమైనింగ్ అదే మాదిరిగా ఎస్ మిత్రమా వైట్ కోల్. వైట్ కోల్ అంటే జల విద్యుత్ శక్తి. జల విద్యుత్ శక్తిని వైట్ కోల్ అనేటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. తెల్ల బొగ్గు అనేటువంటి ప్రతిపాదించాం. తెల్ల బొగ్గు అంటే ప్రధానంగా జల విద్యుత్ శక్తిని తెల్ల బొగ్గు అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. ఎస్ మిత్రమా రైట్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఎస్ మిత్రమా జాతీయ పత్తి పరిశోధన కేంద్రం నాగపూర్, ఇది ప్రధానంగా మహారాష్ట్రలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పత్తి పరిశోధన కేంద్రం నంద్యాలలో ఉన్నది, కర్నూలు డిస్ట్రిక్ట్. రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్టి అన్ని సరైనవి కాబట్టి ఏబిసిడి అనేటువంటి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. కాఫీ పంటకు సంబంధించి సరైనది ఏది? ఇందులో సరైనది మాత్రమే అడిగాడు మిత్రమా. ప్రీవియస్ టీఆర్టీ ప్రశ్న, ఇది టీఆర్టీలో అడిగిన ప్రశ్న. కాఫీ పంటకు సంబంధించిన సరైనటువంటి ప్రతిపాదన ఏది? ఎస్ మిత్రమా గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. మనం పండించే పంటలన్నింటిలోకెల్లా కాఫీ పంటని ప్రధానంగా మనం తోట పంటల కిందకి తీసుకుంటున్నాం. కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, జీడి మామిడి ఇవన్నీ కూడా. రైట్ సార్. ఇది అర్ధ శుష్క శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి పంటగా పేర్కొనొచ్చు. అర్ధ శుష్క శీతోష్ణి లేదంటే అర్ధ శీతోష్ణి, వెచ్చని శీతోష్ణ స్థితి లేదా అర్ధ శీతోష్ణ స్థితి అంటాం. అర్ధ శీతోష్ణ స్థితి చెందిన పంటగా పేర్కొంటాం. ఎస్ మిత్రమా ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో మొట్టమొదటిగా ప్రారంభించాడు కాఫీని. రైట్ సార్. కాఫీని భారతదేశానికి పరిచయం చేసిన వాడు బాబా బుడానే. ఈ బాబా బుడాన్ వాడు ప్రతిపాదించినటువంటి బాబా బుడాన్ కొండలు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలకు పేర్కొన్నాం. రైట్ సార్. కాఫీ పంటను మొదటిసారిగా ఆఫ్రికా ఖండంలోని అబిసినియా ప్రాంతంలో కనుక్కోవడం జరిగింది. దీన్ని మన భారతదేశంలో 17వ శతాబ్దంలో బాబా బుడాన్ అనే వ్యక్తి ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. 150 నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం, 15 డిగ్రీల నుండి గమనించినట్లయితే మిత్రమా ఎస్ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. రైట్ సార్. ఈ యొక్క కాఫీ పంటను గమనిస్తే ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% వరకు మన భారతదేశం అనేది ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారతదేశం 4% వాటాను కలిగి ఉన్నది. మన భారతదేశంలో కాఫీ పండేటటువంటి కాఫీ అత్యంత నాణ్యవంతమైనది. ఇది ఏమెన్ నుండి తీసుకురాబడింది. ఇక్కడ భారతదేశంలో అత్యంత నాణ్యవంతమైనది అరబికా కాఫీ అని పేర్కొంటాం. అరబికా కాఫీ. రైట్ మిత్రమా ఎస్ 4% మన భారతదేశంలో పండుతుంది. ఇలా ఇచ్చిన వాటి దృష్టి చూసినట్టయితే కాఫీలో లభించేటటువంటి ఆల్కలైడ్, కాఫీలో లభించే ఆల్కలైడ్ ఏంటి అంటే కెఫిన్. కాఫీలో లభించే ఆల్కలైడ్ ఏంటి అంటే కెఫిన్. రైట్ చెల్లిన రైట్ సార్. ఆల్ హియర్స్ సోదరులకు సోదరిమణులకు ఒక చిన్న ఛాయ్ తాగుతాం కదా సార్ మనం. ఇగో ఈ ఛాయ్లో లభించేటటువంటి ఆల్కలైడ్ ఏంటి కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్ సార్. ఛాయ్లో ఉండే ఆల్కలైడ్ ఏంటి సార్? చదువుతాం కదా, ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుతా ఉన్నాం. ఎవ్రీ 1 అవర్ కోసం 2 అవర్స్ కోసం పోయి ఛాయ్ తాగుతాం రా అనగానే సార్ రమ్మంటే మీరు పోతూ ఉంటారు. రైట్ సార్. అప్పుడప్పుడు సార్ పెడతారు, మన తర్వాత మనం పెడతాం. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు ఉంటారు మన మధ్యలో. రైట్ సార్. వాళ్ళు ఇక రమ్మంటే ఎప్పుడు రమ్మంటారా పోదామని చూస్తారన్నమాట. ఛాయ్ తాగానే ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ అవుతుంది. రైట్ సార్. ఇంటి దగ్గర మేడం వాళ్ళు కూడా సార్ రాకపోతే 2 సార్లు తాగుతారు, సార్ వస్తే 3 సార్లు తాగుతారు. రైట్ సార్. ఎస్ మొత్తం మీదైతే ఈ యొక్క ఛాయ్లో ఉండే ఆల్కలైడ్ ఏంటి? రైట్ మిత్రమా ఎస్ కొంచెం గుర్తుపెట్టుకోండి అయ్యా. ఇది నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. కాఫీలో లభించేది కెఫిన్. ఇవన్నీ సరైనవి కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. సమయం వృధా చేయను, కొంచెం రెగ్యులర్గా ఉండే ప్రయత్నం చేయండి. రైట్ సార్. రిమైనింగ్ రబ్బర్ పంటకు సంబంధించిన ప్రతిపాదన. రబ్బర్ పంటకు సంబంధించిన సరైన అంశం ఏది? రబ్బర్. ఇది కూడా ప్రీవియస్ టీఆర్టీ ప్రశ్న మిత్రమా. రైట్ అయ్యా. నికోటిన్ అనేది పొగాకులో ఉంటుంది మిత్రమా. నికోటిన్ పొగాకులో ఉంటుంది. నేను అడిగి ఛాయ్లో ఏముంటుంది అన్నాను. రైట్ మిత్రమా. రబ్బర్ పంట ఇది ఉష్ణ మండలానికి చెందిన పంటగా పేర్కొంటాం. అధిక ఉష్ణోగ్రతలు సుమారుగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత అవసరం. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కూడా అవసరం ఈ పంటకి యాజ్ పర్ టెక్స్ట్ బుక్, మన టెక్స్ట్ బుక్ దృష్ట్యా. భారతదేశంలో అయితే కేరళ, తమిళనాడు ఎస్ మిత్రమా కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయ పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్నాం. భూమధ్య రేఖ ప్రాంతంలో ఇది ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నాం. రైట్ సార్. మన దేశంలో మొదటగా కేరళ రాష్ట్రంలో పెరియార్ నది పరివాహక ప్రాంతంలో సాగు చేశారు. రబ్బర్ను దక్షిణ అమెరికా అంటే దక్షిణ అమెజాన్ పరివాహక ప్రాంతంలో సాగు చేసినారు. మన దేశంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. ఇది ఉష్ణ మండలానికి చెందిన పంటగా పేర్కొన్నామన్నాడు. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్లయితే ఇచ్చిన వాటి దృష్టి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఉష్ణ మండలానికి చెందిన పంటనే 25 డిగ్రీల కంటే ఎక్కువ మొత్తంలో ఉండాలి. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వాలి. రిమైనింగ్ మన యొక్క ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో మన భారతదేశం యొక్క స్థానం మిత్రమా. ప్రీవియస్ ప్రశ్న నిమిత్తం భారతదేశం యొక్క స్థానం 5వ స్థానంలో ఉందన్నమాట ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో. రైట్ సార్. భారతదేశం 5వ స్థానంలో ఉంది. మరి ప్రపంచంలో అయితే ప్రధానంగా చూసినట్లయితే మలేషియా, ఇండోనేషియా ఈ ప్రాంతాలు ఉంటాయి. ఎస్ మిత్రమా రైట్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని రబ్బర్ దృష్ట్యా రబ్బర్ పంటకు సంబంధించిన ప్రతిపాదన ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్ సార్.
ఉష్ణమండల పంట మన దేశంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. రబ్బరు దక్షిణ అమెజాన్ పరిసర ప్రాంతాలు. అమెజాన్ అనగానే గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రపంచంలో అతి పెద్ద నది అమెజాన్. పొడవైన నది అంటే నైలు నది ప్లస్ పెద్ద నది అని అంటే అమెజాన్. పెద్దదని ఎప్పుడు అంటామంటే నీటి పరివాహక ప్రాంతం, నీటి యొక్క ప్రవాహ రేటును బట్టి. నీటి ప్రవాహ రేటును కొలిసే ప్రమాణాలు క్యూసెక్లలో కొలుస్తాం. వరద నీరు ప్రవహించేది తక్కువ దూరం ప్రవహించిన ఎక్కువ నీటి తీసుకుపోతుంది కాబట్టి అమెజాన్ నదిని పెద్ద నది అన్నాం. అమెజాన్ అడవులు ఈరోజు వాతావరణంలో భూమి ఉపరితలంపై ఉన్నటువంటి ఆక్సిజన్లో 40% ఆక్సిజన్ అందిస్తున్నవట అమెజాన్ అడవులు. రైట్ సార్. రిమైనింగ్ ఈ అమెజాన్ అడవుల్లో లభించేటువంటి అనేక రకాల పక్షి జాతులను పేర్కొని ఈరోజు దక్షిణ అమెరికాని పక్షి ఖండం అనే పేరుతో ప్రతిపాదించాం. రిమైనింగ్ మన దేశంలో మొదటిసారిగా కేరళ రాష్ట్రంలో పెరియార్ నది పరివాహక ప్రాంతంలో సాగు చేశారు. పెరియార్ నదిని లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అని పేర్కొంటాం. కేరళ రాష్ట్రం యొక్క జీవనదిగా పిలువబడుతున్నది పెరియార్ నది. ఈ పెరియార్ నది ఒడ్డునే మనకు కలాడి పట్టణం ఉన్నది. కలాడి అనగానే గుర్తు రావాలి, అద్వైత సిద్ధాంత సృష్టికర్త ఆది శంకరాచార్యుల యొక్క జన్మస్థానం ఉన్నది కలాడిపట్నం. రైట్ సార్. పెరియార్ నది ఒడ్డున ఈజ్ ఎ ప్రీవియస్ ప్రశ్న. రైట్ మిత్రమా, అన్ని సరైనవే కాబట్టి క్వశ్చన్కి ఏబిసిడి అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్ ప్రపంచ ఊపిరితిత్తులుగా పేర్కొంటాం అమెజాన్ అడవులని. రైట్ మిత్రమా. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్ గమనించండి అయ్యా. రైట్ సార్. ఎస్ క్రింది వాటిని జతపరచండి. సాంద్రత వ్యవసాయము, విస్తృత వ్యవసాయము, విస్థాపన వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయం. ఇచ్చిన వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. సాంద్ర వ్యవసాయం అనేది మనం భారతదేశంలో చేస్తున్నాం ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే. రైట్ సార్. పాఠ్యాంశం దృష్ట్యా నెక్స్ట్ గమనించినట్టు మిత్రమా, అంటే ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా చేస్తున్నామయ్యా. నెక్స్ట్ విస్తృత వ్యవసాయం అనేది గమనించినట్లయితే మిత్రమా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ మొత్తంలో విస్తృత వ్యవసాయం చేస్తున్నారు. నెక్స్ట్ విస్థాపన వ్యవసాయం అనేది గిరిజనులు చేస్తూ ఉన్నారు. మిశ్రమ వ్యవసాయం అనేది మనకంటే జర్మనీ దేశస్తులు ఎక్కువ చేస్తున్నారు మిశ్రమ వ్యవసాయం జర్మనీలో. రైట్ సార్. ఎస్ మన భారతదేశం దృష్ట్యా చూసినట్లయితే అలా యాజ్ పర్ టెక్స్ట్ బుక్ దృష్ట్యా సాంద్రత వ్యవసాయం అంటే మన 9th క్లాస్లో కనిపిస్తుంది. సాధారణ జీవనాధార వ్యవసాయం ఉంటుంది, సాంద్రత జీవనాధార వ్యవసాయం ఉంటుంది. ఇక్కడ సాంద్రత వ్యవసాయం అంటే తనకున్న భూభాగంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి, ఎక్కువ మొత్తంలో శ్రామికులను ప్రవేశపెట్టి, ఎక్కువ కృత్రిమేలను ఉపయోగించి, ఎక్కువ నీటి సాంద్రత ప్రవేశపెట్టి, ఎక్కువ యంత్రాలను ప్రవేశపెట్టి ఎక్కువ దిగుబడి తీసుకురావడం. ఎక్కువగా నేల కాలుష్యం కూడా జరుగుతుంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చేసే వ్యవసాయం సాంద్రత వ్యవసాయమే. రైట్ సార్. ఎస్ ఇలా ఇచ్చిన వాటి చూస్తే సాంద్రతర భారతదేశం, విస్తృత అభివృద్ధి చెందిన దేశాలు, విస్థాపన గిరిజనులు చేసే వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం అనేది జర్మనీ. ఈ విస్థాపన వ్యవసాయం యొక్క స్థానిక నామాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. అందులో చూసినట్లయితే బిఏడిసి అనే ఆప్షన్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్. బిఏడిసి ఎక్కడ సార్? రైట్ సార్. సో సెకండ్ ఆర్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. బిఏడిసి. ఎస్ మిత్రమా రైట్. అన్నీ ఎక్కువనే సార్. నెక్స్ట్ గమనించండి అయ్యా. క్రింది వాణిని జతపరచండి. ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, మధ్య తరహా రైతులు. రైట్ సార్. ఉపాంత రైతులు, చిన్న తరహా రైతులు, మధ్య తరహా రైతులు. ఎస్ మిత్రమా. సన్నకారు రైతులు. ఇక భూస్వాములు లేరు, ఎందుకంటే మీ పేరు రాసుకోవాలి. మీరు అయిపోయిన తర్వాత రేపు జాబ్ రావాలి, వచ్చిన తర్వాత మీరు అందరికి కావాలి, అప్పుడే ఆ క్వశ్చన్లు ఎక్కిస్తాను నేను. రైట్ సార్. అప్పటిదాకా చూస్తే ఉపాంత రైతులు. ఎస్ మిత్రమా, మనకి 1 హెక్టార్ కంటే తక్కువ భూభాగం ఉన్న వాళ్ళంతా, 1 హెక్టార్ భూభాగం అంతకంటే లోపల ఉన్న వాళ్ళంతా మన యొక్క ఉపాంత రైతులే. చిన్నకారు రైతులు. రైట్ సార్. ఇక్కడ 1 నుంచి 2 హెక్టార్ల మధ్యలో ఉన్న వాళ్ళంతా చిన్నకారు రైతులే. 2 హెక్టార్ నుంచి 4 హెక్టార్ల మధ్యలో భూభాగం ఉంటే సన్నకారు రైతులు. 4 హెక్టార్ నుంచి 10 హెక్టార్ల మధ్యలో ఉంటే మధ్య తరహా రైతులు. ఇగో ఈ 10 హెక్టార్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే వీటిని భూస్వాములు అంటాం. లేదా గమనిస్తే మిత్రమా, 4 నుంచి 10 హెక్టార్ల కంటే 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూభాగం ఉంటే భూస్వాములు లేదా పెద్ద రైతులు అంటాం. పెద్ద రైతులు. రైట్ సార్. పెద్ద రైతులు లేదా భూస్వాములు అని పేర్కొన్నాం. ఎస్ ఇస్ అ క్లియర్? రైట్ మిత్రమా. ఎస్ ఇలా క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఒకసారి గమనించండి మిత్రమా. 1A 2C 3B 4D ఇస్ ద ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది సార్? రివిజన్ అవుతుందా? పాఠ్యాంశం రివిజన్ అవుతుందా? రివిజన్ అయితే దాన్ని బట్టి మనం ముందడుగేసే ప్రయత్నం చేద్దాం సార్. కొంచెం వార్తల్లో నిలిచిన ప్రతిపాదన ఆధారంగా చేసుకుని చూస్తాం సార్. నీటిపారుదల వ్యవస్థ అధికంగా గల జిల్లా. ఇక్కడ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృష్ట్యా నీటిపారుదల వ్యవస్థ అధికంగా ఉన్న జిల్లా ఏదంటే పశ్చిమ గోదావరి, గుంటూరు. నీటిపారుదల వ్యవస్థ తక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం, కడప. మిర్చి, నిమ్మ, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమాటా వీటన్నిటిలో దృష్ట్యా ఉత్పాదకతలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేర్కొనవచ్చు.
ఇచ్చిన వాటి దృష్ట్యా పైవన్నీ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సార్. ఇక్కడ నీటిపారుదల వ్యవస్థ అధికంగా ఉన్న రాష్ట్రాన్ని గుర్తిస్తే పంజాబ్ రాష్ట్రం అధికంగా ఉంది. నీటిపారుదల వ్యవస్థ తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని గుర్తిస్తే మిజోరాం రాష్ట్రం తక్కువగా ఉంది. ఎక్కువగా వ్యవసాయం చేస్తున్న భూకమతం అధికంగా ఉన్నది పంజాబే, తక్కువగా వ్యవసాయం చేస్తున్న భూకమతం కలిగింది మిజోరాం. ఎక్కువగా ఉపయోగకరమైన భూభాగం ఉన్నది పంజాబ్, దేశంలో తక్కువగా ఉపయోగకరమైన భూభాగం కలిగింది జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్ సార్, ఈ రెండు జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీటిపారుదల వ్యవస్థ అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా పునర్వినియోగం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త జిల్లాలను ఆధారంగా చేసుకుని 2023-24 యాజ్ పర్ సోషల్ ఎకనామికల్ సర్వే దృష్ట్యా మనకు మేడ్చల్ మల్కాజ్గిరి అనేది ఏదైతుందో ఇది నీటిపారుదల వ్యవస్థ అధిక మొత్తంలో కలిగి ఉన్నది. నీటిపారుదల వ్యవస్థ అధికంగా ఉన్నటువంటి జిల్లాగా ప్రసిద్ధిగాంచినది మేడ్చల్ మల్కాజ్గిరి. తక్కువ మొత్తంలో ఉన్నటువంటి జిల్లాగా పిలువబడుతున్నది ఆదిలాబాద్ జిల్లా. ఏ జిల్లా సార్? ఆదిలాబాద్ జిల్లా. ఎస్ సార్, ఎస్. రైట్ మిత్రమా, ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్లయితే ఈ ప్రతిపాదన గమనించే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. సో ఇది మనకేం చేశాడంటే టెక్స్ట్ బుక్ దృష్ట్యా ఇంటర్మీడియట్లో కరదీపికను ఆధారంగా చేసుకొని కొంత సమాచారాన్ని తెలుసుకోమని చెప్పేసి అన్నాడు. రైట్ సార్, కన్క్లూజన్లో భాగంగా సీసీలో అది మనకి ఇక్కడ ప్రశ్న రూపంలో తీసుకున్నాం మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఈ క్రింది వానిలో సరైనది ఏది? రైట్ సార్. ప్రపంచ మిరియాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో దేశం ఇండోనేషియా, ప్రపంచ లవంగాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో దేశం టాంజానియా, ప్రపంచ వరి గోధుమ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది, మరి వరి గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నది భారతదేశం. ఏ దేశం అయ్యా? భారత్. రైట్ సార్, ఇవన్నీ సరైనవే సార్. ఇందులో గమనించాలి మిత్రమా, మిరియాలని కింగ్ ఆఫ్ ద స్పైసెస్ అని పేర్కొంటాం. కింగ్ ఆఫ్ ద స్పైసెస్, సుగంధ ద్రవ్యాల యొక్క రాజుగా పిలువబడుతున్నది మిరియాలు, సుగంధ ద్రవ్యాల యొక్క రాణిగా పిలువబడుతున్నది ప్రధానంగా ఇలాచీలు. రాణి ఏంటి సార్? రాణిగా పిలువబడుతున్న ఇలాచీలు లేదా యాలకులని సుగంధ ద్రవ్యాల యొక్క రాణి అని పేర్కొంటాం, రాజుగా మిరియాలు. ఇక్కడ బ్లాక్ గోల్డ్ అంటే మిరియాలని పేర్కొన్నాం. ప్రీవియస్ జీకే పాయింట్ ఆఫ్ ప్రశ్న మిత్రమా. బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అంటే బొగ్గు, బ్లాక్ గోల్డ్ అంటే మిరియాలు, తెల్ల బంగారం అంటే ప్రత్తి, వైట్ గోల్డ్ అంటే లిథియం నిల్వలు. రైట్ మిత్రమా, ఎస్. ఎర్ర బంగారము అంటే మనకి ఎర్రచందనం, అదే మాదిరి రెడ్ గోల్డ్ అంటే కందిపప్పు. ఎస్ మిత్రమా, రైట్ సార్. ప్రతి ఆల్సో భారత్ చైనా అంటే ప్రతి కూడా ప్రపంచ దృష్ట్యా మనకు రెండవ స్థానంలో ఉంటుంది మిత్రమా. ఎస్. నెక్స్ట్ ప్రశ్న సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. పెద్ద రైతులు అనగా ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే 20 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు, 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు, 25 ఎకరాల కంటే తక్కువ భూమి, 10 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారు. గమనిస్తే 25 ఎకరాల భూమి, ఇందులో పెద్ద రైతులు ఎవరు అన్నారు. కొంచెం ప్రశ్నను గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఇచ్చిన వాటి దృష్ట్యా పెద్ద రైతులు. రైట్ సార్. 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్ళని పెద్ద రైతులు అన్న భూ సంస్కరణ చట్టంలో భాగంగా మనకి భూదాన్ పోచంపల్లిలో మొదటగా మన భూదాన ఉద్యమంలో భాగంగా జరిగిన ప్రతిపాదన దీన్నే కాన్సెప్ట్గా చేసుకుని జరిగింది. రైట్ సార్, ఆచార్య వినోబా భావే చేపట్టినటువంటి ప్రతిపాదన. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్. ఎస్ అయ్యా, 10 అయిపోయినాయా? 9 అయిపోయినాయి. నెక్స్ట్ వన్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. దేశంలో తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం ఏది? భారతదేశంలో తొలి సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రాష్ట్రం ఏది? ఇచ్చిన వాటి దృష్ట్యా. రైట్ మిత్రమా. 1951 మే 18 భూ సంస్కరణ చట్టాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా శివరాంపల్లి వద్దని ప్రారంభించాడు ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని. రైట్ మిత్రమా. ఎస్. సో వెరీ నైస్ మిత్రమా. సిక్కిం రాష్ట్రం భారతదేశంలో తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం సిక్కిం. 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఈరోజు అస్సాం. భారతదేశంలో 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం అస్సాం. తొలి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం సిక్కింగా పేర్కొన్నాం. రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్ట్యా యోగి కేరళ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పేర్కొన్నాం. కేరళ రాష్ట్రాన్ని భారతదేశంలో నదుల రాష్ట్రం అని పేర్కొన్నాం. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి పరంగా మొదటి స్థానంలో ఉంది. దాంతోపాటు భారతదేశంలో అక్షరాస్యత అధికంగా విస్తరించినది. కేరళ రాష్ట్రంలోని రబ్బరు, కొబ్బరి, జీడి మామిడి తోట పంటల ఎక్కువ మొత్తంలో మొదటి స్థానంలో ఉంది. అన్ని రకాల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలోనికి కొచ్చిన్ ఓడరేవు, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ని భారతదేశంలో
తొలి 100% గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుగా పేర్కొన్నాం. తొలి 100% గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు, 100% గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా పిలువబడుతున్నది మన యొక్క కొచ్చిన్ ఓడరేవు. అలాంటి కేరళ రాష్ట్రంలోనే సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ జరిగింది. కేరళ రాష్ట్రాన్ని సైలెంట్ వ్యాలీ ఆఫ్ ఇండియా అన్నాం, గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో ప్రతిపాదించాం. ఈ కేరళ రాష్ట్రంలోని పెరియార్ నదిని మనం లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అని పేర్కొన్నాం. పెరియార్ నది ఒడ్డున ఉన్నటువంటి కలాడి పట్టణం ఆదిశంకరాచార్యుల యొక్క జన్మస్థానం. అద్వైత సిద్ధాంత సృష్టికర్త ఆయనే. మీరు ఇక్కడ గమనిస్తే కేరళ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు ఈ మాదిరిగా ఉన్నాయి. రైట్ సార్. ఈ రోజుకి కేరళ రాష్ట్రంలో ప్రధానంగా మాట్లాడే భాష మలయాళం. కేరళ రాష్ట్రంలోనే అష్టముడి, వెంబనాడ్ అనే సరస్సులు ఉన్నవి. కేరళ ప్రధాన పండుగ ఓనం. ఇక్కడ నెహ్రూ ట్రోఫీలు జరుగుతాయి. వెంబనాడ్ అనేటటువంటి సరస్సు, ఈ వెంబనాడ్ అనేటువంటి సరస్సు ఏదైతుందో ఇది లాగూన్స్ రకానికి చెందిన సరస్సు. భారతదేశంలో అతి పొడవైన లాగూన్స్ రకానికి చెందిన సరస్సు ఏదయ్యా అంటే అది వెంబనాడ్ సరస్సు అని పేర్కొనవచ్చు. అలాంటి కేరళ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు పక్కనున్న లక్షద్వీపులకు కూడా ఉంటాయి. కేరళ రాష్ట్రం యొక్క రాజధాని ప్రధానంగా గమనించినట్లయితే తిరువనంతపురంలోనే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. ఈ యొక్క కేరళ రాష్ట్రంలోనే ప్రధానంగా మనకి ఎర్నాకులం అనేటటువంటి ప్రాంతంలో కేరళ రాష్ట్ర హైకోర్టు ఉంది. హైకోర్టులు అనేవి రాజధానిలో కాకుండా పక్కన ఉన్న పట్టణంలో. హర్యానా దేశంలో ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఉన్నది కేరళ అయితే తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఉన్నది హర్యానా. హర్యానా రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారో సరిపోల్చి చూసేదే స్త్రీ పురుష నిష్పత్తి. 879 మంది ఉన్నారు. పాఠ్యాంశంలో అయితే మనకి 870 అని చూపిస్తుంది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ దృష్ట్యా. ఇక్కడ తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఉన్నారు కాబట్టి ఈ హర్యానా రాష్ట్రంలోని పానీపట్ అనే ప్రాంతం వద్ద ఈ మధ్యకాలంలో నిన్న రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చింది, బేటీ పడావో బేటీ బచావో అని రాయరానటువంటి ఒక అభ్యాకరాలని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు అని చెప్పేసి. అలాంటి బేటీ పడావో బేటీ బచావో అనే పథకానికి శ్రీకారం చుట్టినటువంటి పానీపట్ ప్రాంతం హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానా రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉంది కాబట్టి భారత ప్రధానమంత్రి అవగాహన నిమిత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ని అక్కడే ప్రారంభించారు. పానీపట్ యుద్ధం 1856లో ఏర్పాటు చేశారు. రైట్ సార్. ఈ పానీపట్ అనే ప్రాంతం మనకి యమునా నది ఒడ్డున విస్తరించినది హర్యానా రాష్ట్రంలో. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ త్రిపుర గమనించినట్లయితే ఈశాన్య భారతదేశంలో కర్కాటక రేఖ ప్రయాణించే ప్రధానమైన ప్రాంతమే త్రిపుర రాష్ట్రం అన్నాం. ఈ త్రిపుర రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రానికి పక్కనున్న బంగ్లాదేశ్కి సరిహద్దు ప్రాంతం. త్రిపుర బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ప్రాంతాన్ని జీరో లైన్ అనే పేరుతో ప్రతిపాదించాం. ప్రీవియస్ ప్రశ్న, జీరో లైన్ అనేది ఏ ఏ దేశాల మధ్య సరిహద్దు అంటే బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య సరిహద్దు. బంగ్లాదేశ్కి ఏ రాష్ట్రంతో సరిహద్దుగా ఉందంటే త్రిపుర రాష్ట్రం వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని జీరో లైన్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఇది ఇక్కడున్న ప్రతిపాదన మిత్రమా. ఎస్ రైట్ సార్. ఈ ఇచ్చిన ప్రతిపాదన నిమిత్తం సిక్కిం, త్రిపుర, కేరళ, హర్యానా ఈ 4 రాష్ట్రాల్లో తొలి సేంద్రీయ రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రంగా పేర్కొనవచ్చు. ఎస్ సార్. రైట్. ఇది ఈరోజు క్విక్ రివిజన్లో భాగంగా మన జాగ్రఫీ నిమిత్తం వ్యవసాయం అనే టాపిక్తో పాటు కొంత ఇంట్రాక్ట్, సో జాగ్రఫీతో పాటు కొంత జీకే కూడా కవర్ చేస్తూ రావాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను మిత్రమా. సో ఇప్పటికైనా కూడా మీ అందరూ కూడా ఉపయుక్తం చేసుకోండి. సో సమయం వృధా చేయకండి మిత్రమా. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. సో మీకు చివరగా ఒక ప్రతిపాదన చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క జీవిత విధానంలో విజయం సాధించడంలో భాగంగా మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. మీకు మధ్యలో వచ్చిన ప్రతి ఆటంకం కూడా మీ ముందు విజయం సాధించబోతున్నారు కాబట్టే వస్తుందనే నేపథ్యంలో మీరందరూ కూడా ఇముడ్చుకునే ప్రయత్నం చేయండి. రెండవది, మనల్ని ఎప్పుడైనా కూడా మన యొక్క ఓటమికి దగ్గర చేసేటటువంటి ప్రతిపాదనలు, కార్యకలాపాలు తొందరగా చేరుతాయి. విజయానికి దగ్గర చేసే కార్యకలాపాలు కొంచెం ఆలస్యంగా చేరుతాయి. మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కోర్సులు మీకు ఆలస్యంగా ఈరోజు చేరడం అనేది మీ విజయానికి సూచికగా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి అపోహలు లేకుండా పూర్తి స్థాయిలో నిబద్ధతతో నమ్మొచ్చు. దానిలో పెట్టినటువంటి ఎఫర్ట్ అలాంటి మిత్రమా. ఇప్పటికైనా మీరు అందరూ కూడా మిత్రమా ఆల్ వ్యూయర్స్ ప్రతి ఒక్కరు కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకోండి. ఇది 499 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది మిత్రమా. సుమారుగా 120 పైన టెస్ట్ ఉంటుంది. ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా ఇంటర్ వరకు జీకే కవర్ చేసుకుంటే ఇంటర్లో ఉన్న కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ షెడ్యూల్ కనుక లేట్ అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో టెస్టులు పెడతాను. ఈ టెస్ట్ సిరీస్ని 499 రూపీస్కి అందిస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులందరికీ తెలియపరచండి. అందరూ ఉపయుక్తం చేసుకోండి ఆల్ వ్యూయర్స్. రైట్ మిత్రమా. ఎస్ చెప్పాను కదా, మీరు మన టెస్ట్లో మన సిరీస్లో రాసే ప్రతి టెస్టు మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఇది ఆత్మ నిబద్ధతతో ఏర్పాటు చేసాం. ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చాం. వచ్చినప్పటికీ కూడా కొంత వైవిధ్యత ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరి ద్వారా విజయం సాధించాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాం సార్. చెప్పాను కదా వెంకట్ సార్ యొక్క సిద్ధాంతం రిస్క్ ఫర్ రిటర్న్.
రిస్క్ తీసుకుంటేనే రిటర్న్ వస్తుంది. అదే రిస్క్ తీసుకుని ముందడుగు చేస్తున్నాం. అందరూ ఉపయుక్తం చేసుకుని తప్పకుండా మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని ఉపయుక్తం చేస్తుంది. 499 రూపీస్ మిత్రమా, ఇది గమనించండి. 999 ఉన్నదాన్ని ఆఫర్లో 499 మార్చినాం. అందరూ ఉపయుక్తం చేసుకోండి. ఈ సమయంలో మీరు చేయాల్సింది ప్రతిసారి టెస్టే. ఇక్కడ టెస్టులు చేస్తేనే ఇంకా టైం పరిగణలో తీసుకొని మీరు చేసే ప్రతి టెస్ట్ వల్ల మీరు ఎక్కడ వేగంగా ఉన్నారు, ఎక్కడ తక్కువ మొత్తంలో తెలిసిపోతుంది. రివిజన్ అవుతుంది, సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. రోజుకు ఒక టెస్ట్ రాసుకుంటూ ముందడుగేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సార్. ఎస్జిటి వాళ్ళకు కూడా టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా, అవి ఉపయుక్తం చేసుకోండి. ఇక్కడ సోషల్ కంటెంట్ అనేది ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయుక్తం అవుతుంది. మన జాగ్రఫీ 10th క్లాస్ వరకు ఇది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో చేస్తాను మిత్రమా. టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తాను జూలై 1 నుంచి. టెట్టా డిఎస్ఆర్ రెండింటి పరిగణలో తీసుకొని రెండింటి పరంగా మనం ముందుకెళ్దాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఏపీ జాగ్రఫీని ఉద్దేశించి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జాగ్రఫీ క్లాసెస్ మన అందుబాటులో ఉన్నాయి 299 రూపీస్ కోర్స్కి. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్న పీడిఎఫ్ చదువుతూ ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్న క్లాసులు వింటూ ఇందులో ఉన్న టెస్ట్ సిరీస్ రాయండి మిత్రమా, అందరికీ ఉపయుక్తమవుతుంది. ఇందులో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని అప్లోడ్ చేశాను. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని పోయి మీరు రాసుకోవచ్చు. మన యొక్క ఫోల్డర్ లోపల కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందరూ ఉపయుక్తం చేసుకోండి. రైట్ మిత్రమా, ఎస్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సో ఒకవేళ షెడ్యూల్ కనుక ఎక్స్టెండ్ అయ్యి ఇన్ కేస్ అదృష్టవశాత్తుగా మన యొక్క ప్రతిపాదన నిమిత్తం ఎక్స్టెండ్ అయితే హిస్టరీ, సివిక్స్, ఎకానమిక్ సంబంధించిన క్విక్ రివిజన్ ర్యాపిడ్ కోర్స్ కూడా ఏర్పాటు చేస్తాను. ర్యాపిడ్గా మళ్ళీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. రైట్ సార్, ఎస్. అందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, టెస్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. రైట్ సార్, ఎస్ తప్పకుండా మిత్రమా. ఆల్ వియర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కటి వస్తుంది మిత్రమా, ఉపయుక్తం చేసుకోండి. పైన టాప్లో కంటెంట్ అని కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్ కోర్స్ రిసీవ్ చేసుకోగానే స్టార్ట్ లెర్నింగ్ యాప్ అని పైన టాప్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్లో షెడ్యూల్ కనిపిస్తుంది. షెడ్యూల్ కింద సోషల్ కంటెంట్ ఎగ్జామ్లు ఉంటుంది. సోషల్ మెథడాలజీ ఫోల్డర్లో మెథడాలజీ ఎగ్జామ్స్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ ఫోల్డర్లో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ ఉంటుంది. రిమైనింగ్ మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మీతో పాటు మీ వెంకట్ సార్ తప్పకుండా మీ విజయంలో కీలక పాత్ర వహిస్తారు సార్. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ మీరందరూ కూడా తప్పకుండా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మన యొక్క సిరీస్ని, మన యొక్క టెస్ట్ సిరీస్ని మీరు అందరూ మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని సో ఆశిస్తూ మీ వెంకట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. రవి సార్, గ్రాండ్ టెస్ట్ బాగుంది. రైట్, గ్రాండ్ టెస్ట్లో ఎక్కువ మొత్తంలో మీ సబ్జెక్ట్ రివిజన్ ఏంటంటే ఏర్పాటు చేస్తే మిత్రం బేస్డ్ ఆన్ ద సిలబస్. స్కూల్ అండ్ సోషల్ సిలబస్లో ఎలాంటి ప్రమాణాలు అయితే ఉన్నాయో ప్రమాణాలు పూర్తిగానే ఏర్పాటు చేశాను. ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తే నా దృష్టికి తీసుకురండి, దాన్ని రివాల్యుయేట్ చేస్తాను. రైట్ మిత్రమా, ఎస్. సో మీరు నేను అందుబాటులో ఉంటాను, 100% మీ ముందుకు తీసుకెళ్తాను మిత్రమా. రైట్ సార్. సో టాప్ 50 మెంబర్స్ని మ్యాక్సిమం ప్రొనౌన్స్ చేస్తాను మిత్రమా. కొంచెం వాళ్ళు కూడా టైం కావాలన్నారు, మాకు టైం ఇవ్వండి సార్, మేము రాస్తాము ఒక 2 days వరకు అని చెప్పేసి అన్నారు. అన్లాక్ చేసి ఉంటుంది మిత్రమా, అందరూ రాసే ప్రయత్నం చేయండి, ఉపయుక్తం చేసుకోండి. టెస్ట్ రాసిన తర్వాత మీ ఉపయుక్తాన్ని పరిగణలో తీసుకుని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్. రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ కూడా ఆల్ వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ సార్, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియపరచండి. పేరున మీ యొక్క మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా మన యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ని మన యూట్యూబ్ ఛానల్ తెలియపరచండి. రెగ్యులర్గా ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీతో పాటు క్విక్ రివిజన్ రూపంలో ముందుకు వెళ్తాను మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. సో జాగ్రఫీని క్విక్ రివిజన్లో భాగంగా పాఠ్యాంశాల వారీగా ప్రశ్నలు తీసుకొచ్చి డిస్కస్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్జిటి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తాను మిత్రమా, థ్యాంక్ యూ. ఎస్, 879 879 యాజ్ పర్ సోషల్ ఎకనామికల్ సర్వే 2023-24. సో ఎస్, 13th క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఎస్ మిత్రమా. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సార్. చేస్తున్నారు రవి గారు, చేస్తున్నారు. బట్ కాకపోతే ప్రొసీజర్ అవుతుంది. ఇంకా ఎక్కువ మందికి మనకు కావాల్సిందంటే అధిక మొత్తంలో అభ్యర్థులను రీచ్ అవ్వడం వల్ల, ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం వల్ల మనం రేపు ఒక స్టెబిలిటీని ఏర్పాటు చేసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో. రైట్ సార్. సో తెలంగాణకు చెందినటువంటి వెంకట్ సార్ని ఇంకా ప్రాంతీయ అసమానతలు వద్దు, బట్ కాకపోతే మన ప్రాంతానికి చెందిన మనవాడిని మనం ఎక్కువ మొత్తం ముందు తీసుకెళ్ళాలి. సో బయట ప్రపంచంతో పోల్చుకుంటే ఇది గమనించే ప్రయత్నం మిత్రమా. ఎస్, అంటే తెలంగాణతో పాటుగా ఏపీ వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైతే మిత్రమా. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు కూడా వెంకట్ సార్ని ఆదరించండి, నేను కూడా ముందుకెళ్తాను. మీ యొక్క సపోర్ట్తో పాటుగా ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ అందిస్తాను 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సుజాత మ్యామ్, రైట్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సతీష్ గారు. ఎస్, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. టైం వేస్ట్ చేయకండి, ఉపయుక్తం చేసుకోండి సార్. ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. వీలైతే నోటిఫికేషన్ పెడతాను మిత్రమా, ఈవినింగ్ స్టార్ బ్యాచ్ నిమిత్తం కానీ లేదంటే తదుపరి టెస్ట్ సిరీస్ కోర్స్ నిమిత్తం కానీ నోటిఫికేషన్ ఇంట్రాక్ట్ అవుదాం. రైట్ సార్? ఎస్, చెప్పాను కదా సార్, మన టెస్ట్ సిరీస్ రాస్తే మీరు ఇప్పటిదాకా చేసిన సాధనకి మన టెస్ట్ సిరీస్ తోడైతే మీకు సర్వీస్ రావడం పైన భగవంతుడు కూడా ఆపలేడు. అదే తరహాలో ఉంటుంది. రైట్ సార్? ఎస్, ఉపయుక్తం చేసుకోండి ఆల్ వ్యూయర్స్. థ్యాంక్ యూ మిత్రమా. హెచ్జిటి వాళ్ళకి ఒక ర్యాపిడ్ రివిజన్ చేస్తాను మిత్రమా, లైవ్ చేస్తాను తప్పకుండా, పాఠ్యాంశాల వారీగా చేస్తాను. టాప్ స్కోర్ వచ్చేటప్పటికి మిత్రమా యాజ్ యూజువల్గా ఎస్, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టాప్ స్కోర్ని పరిగణలో తీసుకున్నట్టయితే ఎస్ మిత్రమా, జస్ట్ ఒకసారి లైవ్లో ఉంటారా? రైట్ సార్. ఎస్, రైట్ సార్. ఎనీవే రైట్ సార్, టాప్ స్కోర్ వచ్చేటప్పటికి 135 సార్, 135, 129 నుంచి 135 మధ్యలో ఉన్నవి. అంటే కొన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎర్రర్స్ అనేవి 3 ఎర్రర్స్ ఉండడం వల్ల ఆ యొక్క మేడం వాళ్ళకి కంప్లీట్గా ఆ యొక్క స్కోర్ వర్తిస్తుంది. సో నల్గొండ జిల్లా సూర్యాపేట, నేను పాత జిల్లా నల్గొండ, కొత్త జిల్లా అయితే సూర్యాపేట. ఇక్కడ సూర్యాపేట, నల్గొండ ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన వాళ్ళు యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి వాళ్ళు కొంచెం టాప్లో ఉన్నారు. రిమైనింగ్ ఆదిలాబాద్, నిజామాబాద్ వాళ్ళు వరుస క్రమంలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క టాప్ వచ్చేటప్పటికి 135 స్కోర్ ఉంది. సో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీని ఆధారంగా చేసుకొని ఇప్పటివరకు అయితే చూసినట్టయితే ఎస్ మిత్రమా, రైట్. సో రేపు మార్నింగ్ అయితే షీట్ కూడా మన యొక్క కోర్సులో అనౌన్స్మెంట్ చేస్తాను, రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. అదే టెస్ట్ సిరీస్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకు కూడా అంటే ప్రణాళికబద్ధంగా టెట్కు డిఎస్సికి దోహదపడేటట్టు ఏర్పాటు చేసిన మిత్రమా ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్? ఎస్. ఎప్పుడు నల్గొండ వాళ్ళంటే సూర్యాపేట వాళ్ళు ఉన్నారు. ఎస్. సో నేమ్స్ ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ చేశాను సార్, ఎందుకు నేమ్స్ ఎందుకు లేండి సార్. ఎస్ ఎస్, ఉషా మ్యామ్. సో ఐ విల్ చెక్ ఇట్ మ్యామ్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఎనీవర్ ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మ్యామ్, ఏదైనా మెసేజ్ పెట్టండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ ఆ టెస్ట్ కేవలం మీకు అవగాహన కోసమే ఏర్పాటు చేశాను, బేస్డ్ ఆన్ ద సిలబస్పై మీరు ఏ స్థాయిలో ఉన్నారని చూసుకోవడం కోసం, ఇంకా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్టాండర్డ్గా ఉన్నారనే విషయం తెలుసుకోవడం కోసం, మీ పైన మీ కాన్ఫిడెన్స్ రెట్టింపు చేయడం కోసం ఏర్పాటు చేశాను. ఆ టెస్ట్లో స్కోర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు. చదివిన వాళ్ళు ఇంకా చదవండి, వేగం పెంచండి. ఏ సబ్జెక్ట్లో ఎక్కడైతే వీక్ ఉన్నారో వీక్ ఉన్న ఏరియాస్ని వేగం పెంచండి, మీరు 100% గెట్ అనే అవకాశం ఉంటుంది. రైట్ సార్? ఎస్, టెస్ట్ సిరీస్లో ఉన్నవాళ్ళు. రైట్ మిత్రమా, టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రణాళికబద్ధంగా సమాచారం అందజేసేటట్టుగా కొంత అవగాహన పెంచే విధంగా ఏర్పాటు చేశాను. సో అన్ని రకాలుగా బ్లూ ప్రింట్ ఆధారం చేసుకుని నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి, అప్లికేషన్ ఆధారితంగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మాత్రం మెయిన్. రైట్ సార్? ఎస్ ఎస్ మిత్రమా, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశాను మిత్రమా, ఉషా మ్యామ్ చూశాను, ఆల్మోస్ట్ రివాల్యుయేట్ కూడా చేసాం అది. రైట్ సార్? ఎస్, గట్టిగానే ఉంటుంది సార్, టెస్టులు గట్టిగానే ఉంటుంది, మనల్ని గట్టిపరచడం కోసం గట్టిగానే ఉంటుంది మిత్రమా సతీష్ గారు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, ధన్యవాదాలు సార్. సో షేర్ చేయడం మర్చిపోద్దు మిత్రమా, ఒక్కొక్కరు మీకు తెలిసిన అన్ని గ్రూప్లో షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి, తెలిసిన మిత్రులు షేర్ చేయండి. రైట్ సార్? ఎస్, మళ్ళీ ప్రస్తావన చేయను. రైట్ సార్? ఎస్, కలుద్దాం మిత్రమా, ధన్యవాదాలు.